तदेन दन्तव्यं ब्रह्मकर्म समाधिनः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तं पचाम्यन्यं चतुर्विधम् अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाश्च सौभक्तश्च सुदेशो भुवनत्रयं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ओम शांति शां देहे ఎవరు అన్నదాత ఎవరు వెలగ ఫ్యామిలీ ఓకే శ్రీకాంత్ స్వామి అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప స్వామి కడుపు నిండా తినండి స్వామి అక్కడే చెప్తారు ఓకే ఓకే కొంతమంది తినేశారు కాబట్టి ఎవరికి సుఖీ భవ 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 స్వామి శరణం. హలో అండి, నా పేరు శివకుమార్ ఆనంద్. నేను JSW అండ్ జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. మన ఎస్డిపి టెంపుల్ న్యూజెర్సీ ఎడిసన్ నుంచి స్వాములు మన అయ్యప్ప దీక్ష ఇరుముడి తీసుకొని నిన్న బయలుదేరి మేరీల్యాండ్ టెంపుల్కి శివ విష్ణు టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ నిన్న వినాయక టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్, తర్వాత పొద్దునే ఈరోజు మురుగా టెంపుల్ని కలిసేసి తర్వాత ఇక్కడ SSV టెంపుల్, శివ విష్ణు టెంపుల్ మేరీల్యాండ్కి రావడం జరిగింది. దాదాపు 80 మంది స్వాములు, అయ్యప్ప స్వాములు, కన్యస్వాములు, గురుస్వాములు అందరు కలిసి ఇక్కడికి రావటం జరిగింది. అందులో భాగంగా దీక్ష సరిగ్గా విరమించుకొని మళ్ళీ రిటర్న్ న్యూజెర్సీ టెంపుల్కి బయలుదేరాము. అందులో మన భక్తులందరూ ఉన్నారు. వారి మాటల్లోనే ఈసారి ఎలా జరిగింది ట్రిప్పు, విశేషాలు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నారని వారి మాటల్లోనే విందాము. ఒకసారి స్వామి శరణం అండి. నా పేరు శ్రీహరి దండు అండి. ఇక్కడ SDP అయ్యప్ప గ్రూప్లో వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ అండి. మేము ప్రతి సంవత్సరము అందరు స్వాములు ఈ ఎడిసన్ న్యూజెర్సీలో ఉన్న స్వాములందరికీ దీక్ష తీసుకోవడానికి ఏర్పాటు, దానికి తగ్గినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ మేము ఏర్పాటు చేస్తుంటామండి. ఈసారి ఎవరు ఊహించని విధంగా మాకు చాలామంది స్వాములు మాలలు వేసుకున్నారు. వాళ్ళందరికీ సేవలు, మేము అన్ని విధాల సేవలు మా SDP SSVT రఘు శర్మ శంకరమంచి గురుస్వామి ఆధ్వర్యంలో, ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో, రాణిమాత ఆధ్వర్యంలో, మా అశోక్ గురుస్వామి ఆధ్వర్యంలో, మాకు రవికుమార్ స్వామి ఆధ్వర్యంలో, మళ్ళీ మా భజన గ్రూపు హరిరామ్ గురుస్వామి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేస్తామండి. వాళ్ళకి భిక్షలైనా, భోజనాలైనా, వాళ్ళకి మాలలు, వాళ్ళకి డ్రెస్సులు, ప్రతి ఒక్కటి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు వాళ్ళకి మేము చేస్తామండి. సో మాకు ఒక పెద్ద సంతోషం ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాలుగా మేము మా గురుస్వాముల దగ్గర అంతా నేర్చుకుని మేము ఈరోజు గురుస్వాములయ్యి మేము అందరు స్వాములకి ప్రోత్సహించి వేసుకోవడానికి మేము ఒక ఆధారంగా ఏర్పడినందుకు మేము చాలా సంతోషంగా ఉండండి. స్వామి శరణం. ఇంకొక మన స్వామి వాళ్ళు ఉన్నారు, వారి మాటల్లో గురుస్వామి తను ఏం చెప్తారో తన ఎక్స్పీరియన్స్ ఒక్కసారి విందాం. Swami Sharan, Swami, this is Ravi Kumar. We are from SDB, Swami Sharan, this is Ravi Kumar. We are from SDB SSVT Ayyappa group. Last one mandalam 41 days we all had a Viradam, and yesterday we came to Maryland SSVT for Ayyappa Yatra. We successfully completed the Yatra and we are returning back to New Jersey STV Saidata Pidam. And our Guruji, our Guru Swami Raghuji gave that opportunity to do performing this Ayyappa Vradam, and with the help of all other Guru Swamis we completed the Vradam successfully. Thank you. The Yatra is completed. We are backing in the bus, and I am wearing this mala for last 23 years. So with this group, this is a 10th year. We are 10th year celebrating with this STP, and in India I had a mala with 13 years. My Guru Swami is
I think everyone knows Nambiyar Guruswami. My first mala with my Nambiyar Guruswami in India when I am in age of 8 to 9 year old boy with my Chittappa with Nambiyar Swami. So after that I continuing on this Varadam and is going on my journey. థ్యాంక్ యూ స్వామి. అంటే ఇక్కడ శబరిమల వెళ్ళొచ్చారు కదా మీరు చాలా సంవత్సరాలు, అక్కడికి ఇక్కడికి మెయిన్గా తేడా ఏంటి? అంటే అంత భక్తి శ్రద్ధలతో అక్కడ చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటారు, మెయిన్గా ఏంటి తేడా అనిపించింది మీకు? సో there is a difference will be there. There is a big pathway and small pathway in India will be to walk in the way. We are going to bringing the same emotional to over here. We don't have that opportunity to go to the big path and the small path. But in the SSVT temple, there is a wooded area. We surrounding in that area. We go to Vanahatram. We performing that one. And also same here that Raghuji, our founder of SDP, SSVT, so he gave an opportunity to do the daily Padi Puja for this all 60 days from Kartika Masam to Jyoti, Magara Jyoti. So we are not missing anything. I'm not saying like I used to go in Sabarimala, do that Varadam, and also doing here. I'm not missing anything. Like no, we are performing very well over here. My name is Vetrivel Sanmugaswamy. So I am wearing mala from SPT here only. I don't have opportunity did it in India, but people are who has experienced both, right? India and here. They told it's similar to India, but I want to explore India, Sabarimala as well. As soon as I get the opportunity, go there. While I was in childhood and grown up, I don't get the experience. After a long time, like 35 years after that only I got opportunity. But I was feeling happy and blessed to get this experience and all this stuff. And thank you to support all the things here. They have making more comfortable and also get that Varadam and all the things is needful and soulfully. Then it's more happy to get the blessing from Ayyappa, and we did a Anga Pradashana, all the stuff. I initially thought it whether it's not going to support, but finally Ayyappa is here. So the time was we have entered and come back. It's a perfect time, and we did a good blessing and Ayyappan person. Thank you so much. Samiye Saranam Ayyappa. My name is Rajesh. This is my first Yatra trip actually through SDP temple. I had a wonderful time. They actually arranged the bus and the stay, hotel, food, everything was awesome. And past 21 days they took care of everything. The house pujas and temple pujas I participated, and the instruction given by them was awesome. The Guru Swamis were nice, and whenever I had a question, they actually clarified. And also I feel like when I go to SDP temple, it's like home. So I was thoroughly enjoying actually each and every day. I was actually one of the thing surprised me is the bhajans. I'm a singer, mimicry artist, so I also sung few songs, and hopefully next year also I will continue the same, and I will be part of the same team. And also I involved in Sannadhi construction activities. Really I'm proud of it. Most probably any activities related to Ayyappa, so I will definitely be a part of the team. And also most probably I'm planning to join volunteer team. Next year also I will go to Ayyappa temple through SDP, and really I am thoroughly enjoying. స్వామి శరణం స్వామి. నా పేరు గోపి అత్తిలి. గత 9 సంవత్సరాల నుంచి సాయిదత్త పీఠంలో మాల వేసుకుంటున్నాను. మై సన్ 3 years వేసుకున్నాడు. మై డాటర్ ఆల్సో వాజ్ ఒక ఏడాది వేసుకుంది. మేము గత 9 ఏళ్ల నుంచి శివ విష్ణు టెంపుల్కి యాత్రకు వస్తున్నాము. ది ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్ అండ్ ద ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది రఘు శంకర్ మంచి గారు, గురుస్వామి. అండ్
inspiration and backbone are Prasad Guruswami and Rani Mata, right? Under their influence and guidance, the yatra and the team has been growing exponentially. ఈ ఏడాది ఒక 20 కన్యస్వాములు వేసుకున్నారు. అండ్ ప్రతి ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అయ్యప్ప ఈజ్ ఎక్సెప్షనల్. మొత్తం మండలం పీరియడ్లో ప్రతిరోజు పడి పూజ జరుగుతుంది, నిత్య అన్నదానం జరుగుతుంది, భిక్ష జరుగుతుంది అక్కడ. భజన్ గ్రూప్ ఈజ్ ఎక్సెప్షనల్. ఎక్కడికి వెళ్ళినా వి పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద టెంపుల్స్ ఇన్ న్యూ జెర్సీ. ఈ భజన బ్యాచ్ వెళ్ళి అక్కడ అందరి దగ్గర పాడడం ఈ గ్రూప్ ఎస్డిపి గ్రూప్ జరుగుతుంది. సో ద ఈకో సిస్టమ్ దట్ ఈస్ గెటింగ్ బిల్ట్ హియర్ అండర్ ద గైడెన్స్ అండ్ tutelage of Raghu Shankar Manchi Guruswami and Prasad Guruswami and Rani Mata is exceptional. The volunteers, Srihar Swami and the team who are always, ఏమి కష్టం లేకుండా they take care. I have seen them providing socks, winter wear, everything, and taking care of people, and not people, the devotees. So నేనైతే శబరిమల వెళ్ళలేదు, కానీ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఈజ్ శబరిమల కంటే కష్టాలు ఇక్కడ పడుతున్నారు. ద డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ హియర్ ఈజ్ మచ్ మోర్, అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ హిందూ ధర్మం మన కల్చర్ వాల్యూస్ కాపాడుకోవడానికి ఇట్ ఈస్ అన్ ఆసమ్ ఆపర్చునిటీ. అండ్ స్వామి దయ వల్ల వీ ఓన్లీ హోప్ ఇట్ విల్ గ్రో మచ్ మోర్. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. నా పేరు వైభవ్. ఇది నా రెండోసారి వేసుకోవడము మాల. నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వేసుకున్నాను. మా అమ్మ చెప్పింది నేను వేసుకున్నాను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్, కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, సో అందుకే ఇయర్ కూడా వేసుకున్నాను. ఇక్కడ గురుస్వాములు అందరూ చాలా ఎంకరేజింగ్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి నాకు చాలా ఇష్టము. ప్రసాద్ గురుస్వామి, రాణి మాత, అశోక్ గురుస్వామి వీళ్ళందరూ నాకు చాలా బాగా పరిచయం ఉన్నవాళ్ళు. స్వామి. నా పేరు సురేష్ అండి. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకసారి మాల వేయాలని చిన్నప్పటి నుంచి కూడా అనుకున్నాను, కానీ బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ కాలేదు. యుఎస్ వచ్చాక ఇక్కడ సాయి దత్తపీఠంకి ఎవ్రీ వీకెండ్ వస్తుండేవాళ్ళం. ఆ టైంలో అక్కడ చూసేసి ఇక్కడ అయ్యప్ప మాల వేస్తారని మా ఫ్రెండ్ జగదీష్ అని చెప్పడం వల్ల ఈ సంవత్సరం వేసుకొని ఇట్ వాజ్ రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ది 21 days అండ్ ది ఇరుముడి యాత్ర. ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. స్వామి శరణం. నా పేరు జగదీష్ అండి. సో నేను 3rd టైం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ టైం ఇండియాలో 41 days శబరిమల వెళ్ళొచ్చాను. సో ఇక్కడ సాయి దత్తపీఠం ఎడిషన్లో 2nd టైం ఇది. సో లాస్ట్ ఇయర్ సో ఐ హ్యాడ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్. సో శబరిమలలో ఎలా అయితే ఉందో దర్శనము, మనం ఏదైతే డివోషనల్గా ఉంటామో దానికి తగ్గకుండా ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కానీ, సో డివోషనల్ ఫీలింగ్ కానీ. అండ్ రఘు శర్మ గారు చాలా గైడెన్స్ ఇచ్చి బ్యాక్ బోన్ కింద సపోర్ట్ చేసి, సో భజనలు కానీ, పూజలు కానీ, భిక్ష కానీ అన్నిటికీ చాలా హెల్ప్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే ప్రసాద్ గురుస్వామి, రాణిమాత కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోస్ అన్నీ చెప్తున్నారు. సో అలా అశోక్ గురుస్వామి ఒక గైడెన్స్లో మేము అన్నీ ఒక టైం టేబుల్ ఫాలో అయ్యి, సో విల్ అకంప్లిష్ దిస్ డివోషనల్ 21 days మాల. So we had a good devotional journey. So thanks for this opportunity for us to participate here. Yeah, thank you so much. స్వామి శరణం. నా పేరు రవిశంకర్ రెడ్డి అండి. నేను మొదటిసారిగా మాల వేశాను. సో నేను గత 10 సంవత్సరాల నుంచి మాల వేయాలనుకుంటున్నాను, కుదరలేదు. గాడ్ గ్రేస్, దేవుడు యుఎస్ వేయాలని అనుకున్నాడేమో. సో మొదటిసారిగా మాల వేశాను. సో గుడ్ ఎక్స్పీరియన్స్. దీక్షలు కానీ, సాయి దత్తపీఠంలో చేసే భజన కానీ అన్నీ బాగా జరిగినాయి. సో ఈ మాల వేయడానికి కారణం వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకటేసారి వేసుకున్నాము. జగదీష్ స్వామి మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ టు సాయి దత్తపీఠం, శ్రీహరిస్వామి అండ్ అశోక్ స్వామి, రాణి మాత, ప్రసాద్ గురుస్వామి అందరికీ థ్యాంక్స్. స్వామి శరణమయ్యప్ప. నా పేరు రామచంద్రం. సో లాస్ట్ 10 years నుండి నేను వేద్దామనుకుంటున్నాను, మాలకని కుదరలేదు. సో ఇండియాలో వేద్దాం అనుకున్నాను, బట్ 2014లో నేను యూఎస్ రావడం జరిగింది. సో అప్పటి నుండి వేద్దాం అనుకున్నాను, ఎక్కడే వేయాలి ఏంటి అనేది క్లారిటీ లేదు.
సో తర్వాత అన్సర్టనిటీ, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల వేయలేకపోయాను. బట్ ఈ ఇయర్ నాకు అవకాశం వచ్చింది. సో నేను ఒక సాయి దత్త పీఠం కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఉన్న గురుస్వాములు కానీ, ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కానీ, ఇక్కడ ఉన్న అందరూ ఒక రకం ఫ్యామిలీ లాగా అనిపించింది అనమాట. వాళ్ళు ఐ ఫీల్ లైక్ కంప్లీట్లీ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇట్. సో ఈ దీక్షలు, ఈ డైలీ హౌస్ పూజలు కానీ, పడి పూజ కానీ, సాయి సహస్రపీతి కానీ, సో నేను కూడా వాలంటీర్గా చేశాను అక్కడ, డెకరేషన్ చేయడం కానీ అవన్నీ. సో ఐ ఫెల్ట్ సమ్ డేస్ ఐ వర్క్ లైక్ మోర్ దెన్ 13 hours, 14 hours లైక్ దట్. సో చాలా బాగైంది. యాత్ర కూడా గురుస్వాములు తీసుకెళ్ళి నా దర్శనం చేయడం, ఇది చాలా వాళ్ళందరికీ పాదాభివందనలు చెప్తున్నాను. సో అంతేకాకుండా నేనే కనెక్టెడ్ కాదు, మా ఇంట్లో ఉన్న అందరూ పిల్లలు కూడా కనెక్ట్ అయ్యారు దేవునికి. యాక్చువల్లీ దే సీన్ జీవిత చరిత్ర, స్వామి యొక్క విశిష్టత ఏంది, ఎందుకు అసలు స్వామి ఏం చేశాడు అన్నీ నేర్చుకున్నారు వాళ్ళు, యానిమేటెడ్ మూవీస్ చూడడం కానీ. సో అలా ప్రతిదీ వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోయారు డివిజన్. ఈవెన్ మా మాత కానీ ఇంట్లో అందరూ ఎవ్రీబడి కనెక్టెడ్ బికాస్ ఆఫ్ మీ. And also I connected to everyone in SDP Peetam. Thank you everyone. Thanks to all Guru Swamis and volunteers, management, everyone. Thank you so much. స్వామి శరణం. నా పేరు వెంకటరెడ్డి. నేను ఇది రెండోసారి మాల వేసుకుంటున్నాను. ఇది రెండోసారి కూడా ఇక్కడే సాయి దత్త పీఠంలోనే వేసుకున్నాను. సో ఫస్ట్ టైం కూడా నేను ఒకసారి అయ్యప్ప భజనకు వచ్చినప్పుడు అది చూసి నాకు ఇక్కడ కూడా ఇలా చేస్తారా అని అనిపించి, రఘు శర్మ గారు కానీ, మన గురుస్వాములు అందరూ కానీ, రాణిమాత, మన ప్రసాద్ గురుస్వామి అందరూ వాళ్ళు చేసే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చూసి నాకు అదే దాంతోనే ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మాల వేసుకోవాలని లాస్ట్ ఇయర్ వేసుకున్నాను. కానీ లాస్ట్ ఇయర్ ఈ బస్సు యాత్ర నేను మిస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ నేను కారులో వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఈ ఇయర్ నేను ఈ బస్సు యాత్రకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ బస్సు యాత్ర కానీ, టోటల్ ఈ పూజలు కానీ అన్నీ కూడా గురుస్వాములందరూ చాలా మంచిగా సపోర్ట్ చేసి మాకు తెలియనివన్నీ నేర్పించి మమ్మల్ని అందరినీ మంచి మార్గంలో నడిపించినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మన ప్రసాద్ గురుస్వామి కానీ, రాణిమాత కానీ, అశోక్ గురుస్వామి కానీ ఆయన పాటలతోటి మాకు అందరికీ ఒక వృత్తిని తీసుకొచ్చి మేము కూడా జాయిన్ అవ్వాలి ఇలాంటి వాటికి అని మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీహరి స్వామి ఏ క్వశ్చన్ ఉన్నా ఏ టైంలోనైనా శ్రీహరి స్వామి చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు అనిల్ లచ్చిరెడ్డి. యూఎస్కి 6 months బ్యాక్ వచ్చాను. ఎప్పటి నుంచో అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని ఉండేది. ఎందుకు వేసుకుంటున్నానో తెలియదు కానీ ఏదో డిసిప్లిన్ వస్తుంది, దేవుడి మీద భక్తి, అంత శ్రద్ధ అన్నీ వస్తాయని అనుకున్నాను. ఎప్పుడు అయ్యేది కాదు, ఏదో ఒక ఇష్యూ అంటే ప్లేస్ ఇష్యూ, లేకపోతే హైదరాబాద్లో ఉండి నేటివ్లో జనాలు ఉండకపోవడం కారణం. సరే ఇక్కడికి వచ్చాము, అమెరికా వచ్చాము. ఇలా జగదీష్ అనే మా స్వామితో కలిసాము. ఆ స్వామి అన్నారు ఇలాగ అయ్యప్ప మాల వేసుకుంటున్నారు సాయి దత్త పీఠంలోని. ముందేమనుకున్నామంటే ఈ అమెరికాలో కదా క్లైమేట్ ఎలాగుంటుంది, మనం ఉండగలమా లేవా, ఎందుకంటే 6 నెలలే కదా మనం అయ్యింది వచ్చి. సో ఎలాగుంటుందని తెలియదు. సో ఏదో డెసిషన్ తీసుకున్నాం. అయ్యప్ప మమ్మల్ని ముందు నుండి నడిపించారు వేసుకోవడానికి. సో అలా వేసుకున్నాం మాల. సో మాల వేసుకున్న తర్వాత సాయి దత్త పీఠంలో రఘు గురుస్వామి, ప్రసాద్ గురుస్వామి, రాణిమాత, శ్రీహరి గురుస్వామి, అశోక్ గురుస్వామి వీళ్ళందరూ బాగా చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రోజు ఏం చేయాలి, ఏ భజనలు చేయాలి, సోషల్ మీడియా బదులు భజనలు వింటే ఇంకా మంచిది. సో రోజు ఈవినింగ్ పూజలు, హౌస్ పూజలు అన్నిట్లోని బాగా నేర్చుకున్నాం. సో ఇది మా డే టు డే లైఫ్లో ఇది అప్లై చేసుకుంటే డిసిప్లిన్ వస్తుంది. ప్లస్ దేవుడిని ఎలా మనం భక్తితో చూడాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఏంటి డిసిప్లిన్ అనేది. స్వామి నేను ఇండియాలో మామూలుగా సివిల్గా వెళ్ళాను శబరిమలకి. అక్కడంతా సో కొంత అవగాహన ఉంది. అప్పటి నుంచి ఎప్పుడో శబరిమలకి యూఎస్కి వచ్చిన తర్వాత కూడా వెళ్ళాలి అన్నది ఒక కోరికగా ఉండింది, కానీ ఇక్కడ సెటిల్ అవ్వడం మూలన వెళ్ళలేని పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి దత్త పీఠంకి కన్సిస్టెంట్గా వెళ్తూ ఉంటే ఇక్కడ వీళ్ళ ద్వారా తెలిసింది ఇక్కడ అయ్యప్ప ఇది వేస్తున్నారు అని చెప్పేసి. సో సిమిలర్ కాన్సెప్ట్ శివ విష్ణు టెంపుల్కి వచ్చి మాల ఇరుముడి సమర్పించుకోవడం ఇవన్నీ సిమిలర్గా ఉన్నాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ వేసుకున్నాము. చాలా బాగా చేశారు ఇక్కడ. ఇండియాలో అయితే శబరిమలలో అయ్యప్ప ఉంటాడు స్వామి, ఇక్కడ ప్రతి స్వామిలోనూ అయ్యప్ప ఉన్నాడు. దట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. ఇక్కడ కోఆర్డినేషన్ కానీ అంతా చాలా బాగా చేశారు సాయి దత్త పీఠం వల్ల. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకుందామన్న ఇది ఉంది స్వామి. థ్యాంక్స్ టు సాయి దత్త పీఠం, గురుస్వామీస్, వాలంటీర్స్, ఆల్ అయ్యప్పస్. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. నా పేరు అనిల్.
ఇది 6th టైం నా అయ్యప్ప దీక్ష. 3 టైమ్స్ ఇండియాలో వేసుకున్నాను, 3 టైమ్స్ అమెరికాలో వేసుకున్నాను. థ్యాంక్స్ టు ఎస్టిపి రఘుస్వామి అండ్ ఆల్ ద గురుస్వామీస్ ఫర్ ప్రొవైడింగ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ లివింగ్ అబ్రాడ్. చాలామందికి చాలా రీజన్స్ వల్ల శబరిమల వెళ్ళలేరు, కానీ ఈ ఎస్డిపి ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీ వల్ల అది మిస్ అవ్వలేకుండా ఇక్కడ చాలామంది they can kind of go to the temple and make sure they are on Diksha. I wish Sai Datta Peetham also arrange Sabarimala Yatra in future years. That's going to be a great opportunity for many of us. So planning anta Sai Datta Peetham తీసుకొని ఫ్యూచర్లో శబరిమల యాత్ర అరేంజ్ చేస్తుందని భావిస్తున్నాను. Everybody, volunteers, Guruswamis, all are spending so much of their personal time making sure all the pujas happening on daily time, and daily bhikshas arranged by STP is amazing. House pujas, the celebrations here are no less than in India. It is of same. I did Vana Yatra, but I did not feel any time that I am missing the celebration that I had in India. I thank each of Swamis for coming forward and joining together to make it more divine and more blessings. Swami Saranam Swami. Thank you so much. మీరు కొత్త భక్తులకి అంటే కన్యస్వాములకి ఇంకా వచ్చే భక్తులకి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎస్డిపిలో మనకి ఎలాంటి రఘు గారు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీ సపోర్ట్ కానీ మీ సలహాలు కానీ. స్వామి, చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. మేము అమెరికాలో ఉన్నాము, ఇక్కడ మాల కుదురుతా లేదా అని. ఇట్స్ చాలా సింపుల్ స్వామి. హ్యావెంట్ సీన్ టెంపుల్ లైక్ ఎస్టిపి. You can do the same rules that you follow in India. The bhiksha they arrange daily is amazing. You don't have to worry about any of the things. You can do all your as usuals. I did my diksha. I used to wear black and black to my office. I did kind of followed the same rules that I am in India. ఎటువంటి ఆలోచన లేకుండా మీకు మాల వేసుకోవాలనిపిస్తే డోంట్ డిలే ఇట్ స్వామి. Ayappa is there to take care. Ayappa will take you forward, Swami. And please don't think in any other direction, thinking that you are not in India. You kind of feel no difference from there or here. Here we go Maryland because we have so many restrictions. Visas avachu, vere avachu. But you don't have to think about any of these things, Swami. Come forward and take this divine thing. I encourage all the people to come forward and experience it. It can only be explained when you experience it. Yeah, that's what I can recommend, Swami. స్వామి శరణమయ్యప్ప. నా పేరు మురళీకృష్ణ, న్యూ జెర్సీ ఎడిసన్ ఏరియా నుంచి. ఎన్నో సంవత్సరాల నుంచి మాల వేసుకుందామని మనసులో అనిపించింది, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈ మాల ధరించే ముందు 2 రోజుల ముందే శివస్వామి గారు, గురుస్వామి గారు మా బిల్డింగ్లోనే ఉంటారు. ఆయన కలిసి ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి నేను గైడ్ చేసుకుంటాను అని చెప్పడం వల్ల నేను మాల వేసుకున్నానండి సాయి దత్త పీఠంలో. నేను సాయి దత్త పీఠంకి 2015 నుంచి కంటిన్యూస్గా వెళ్తాను అక్కడికి. రఘు శర్మ గారి ఆధ్వర్యంలో అక్కడ మాల ధరించాను. అక్కడ 21 రోజు అర్ధమండలం అంటారు. ఈ 21 రోజులో ప్రతిరోజు ప్రతి స్వామి ఇంట్లో పూజలు, గుళ్ళో పూజలు జరుగుతాయి. ప్రతి గురుస్వామి, ప్రతి కొత్త వాళ్ళు నాలాంటి ఫస్ట్ కన్యస్వామి అంటారు నన్ను, నా లాంటి వాళ్ళకి గైడ్ చేస్తూ ఎలా పూజలు చేసుకోవాలి, ఎలా శరణ ఘోష చెప్పుకోవాలి, ఎలా ఇంట్లో పూజలు చేసుకోవాలి చెప్తారు. అండ్ ఇక్కడున్న సేవాదాతలు, అన్నదాతలు సెల్ఫ్లెస్ డివోషన్తో త్రూఅవుట్ పూజ ఈ 21 days ఎలా అంటే ఒక ఫ్యామిలీలాగా చేస్తారండి. అండ్ ఇక్కడ నేను
ఓన్లీ మాల వేసుకున్నా అని చెప్పలేను, ఎందుకంటే నాకు ఇక్కడ ఎంతో మహానుభావులు పరిచయం అయ్యాను అనుకుంటున్నాను. అంత బాగా జరుగుతుంది ఇక్కడ. ఈరోజే ఈ యాత్ర పూర్తి చేసుకుని వస్తున్నాము. కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏమనగా, మీరు మాల వేసుకున్న దగ్గర నుంచి విరుముడి కట్టుకొని యాత్ర పూర్తి చేసే వరకు స్టెప్ బై స్టెప్ ప్రతి గురుస్వామి మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ గైడ్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మీ యాత్ర మంచిగా జరగాలని చూస్తారండి. స్వామి శరణం. స్వామి శరణం. నా పేరు శివకుమార్ అండి. ఇక్కడ మన సీనియర్ మోస్ట్ మన గురుస్వామి గారు ఉన్నారు. తను శబరిమల చాలాసార్లు చాలా ఎన్ని సంవత్సరాలు బట్టి వెళ్ళొచ్చారు. ఇక్కడ కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన స్వామి అయ్యప్ప దీక్ష వేస్తున్నారు గురుస్వాములు. ఎస్డిపి మన రఘు శంకర్ మంచి ఆధ్వర్యంలో మంచి భజన చాలా చక్కగా చేయిస్తారు జనాలందరికీ. ఇప్పుడు మన దేశంలో వచ్చాం ఇక్కడికి. ఈసారి రికార్డ్ బ్రేక్ ఎస్డిపి నుంచి కన్య భక్తులు కానీ 20 మంది పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈసారి మాల వేశారు. అది కాకుండా కూడా మిగతా వాళ్ళు చాలా మటుకు రికార్డ్ బ్రేక్లో అన్నీ వేశారు. అంటే మనం మర్చిపోతున్న మన సంస్కృతి కానీ దేశంలో ఇక్కడికి వచ్చి మాల వేస్తే ఆ భక్తి శ్రద్ధలు కానీ అవన్నీ మనం ఇక్కడ వేయించగలమా చేయగలమా అనే ఒక మీమాంసతో ఉంటారు. వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి మన ఎస్డిపి తరఫున ఇంకా అంటే భక్తులందరికీ ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, ఎలాంటి అంటే మాల వేస్తే ఇక్కడ కూడా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మేరీల్యాండ్లో సేమ్ మన శబరిమల లాగానే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ మన ఎస్డిపి తరఫున 2 బస్సులు వస్తాయి. ఈసారి కూడా 2 బస్సులు దాదాపు 80 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చేసి నిష్టగా చేసుకొని రిటర్న్ వెళ్తున్న సందర్భంగా మన గురుస్వామి తన మాటల్లో ఒకసారి చెప్తారు. స్వామి శరణం. జై శివరాజ్ టీవీ జేఎస్డబ్ల్యూ ప్రేక్షకులకి నమస్తమాంజలి. ముందుగా మా గురుస్వామికి రఘు శర్మ శంకర్ మంచి గారికి పాదాభివందనాలు. ఈ ఆపర్చునిటీని మాకు ప్రతి సంవత్సరం ఇస్తూ మమ్మల్ని ఈ యాత్రలో భాగస్వాములను చేసి అలాగే అయ్యప్ప దీక్షలు ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ఆయన ముఖ్య కారకులు. అలాగే మా ప్రసాద్ గురుస్వామి కూడా మాతో పాటు అన్ని మాలలు వేయించడం కానివ్వండి, మా పూజలు చేయించడం కానివ్వండి, అన్నిట్లో కూడా ముందుండి చేస్తారు. ఈ అవేర్నెస్ ఎలా ఏంటి అని అంటే, ముందుగా మేము ఇక్కడ మా రఘు శర్మ శంకర్ మంచి గురువు గారితో 14 సంవత్సరాల పైనుంచి అసోసియేషన్ ఉందండి నాకు. ముందుగా మేము ఒక నలుగురు అంతకంటే మా ముగ్గురు ఉంటేనే మేము అమ్మో ముగ్గురు అయ్యారు ఈసారి, ఈసారి 4 అయ్యారు, ఈసారి 5 అయ్యారు అని. మా గురుస్వామి స్లోగన్ ఏంటి అని అంటే, మా రఘు గురుస్వామి స్లోగను మానసికంగా మనం ఎంత దృఢంగా ఉండాలి, మానసికంగా మనం ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి ఎవ్రీ ఇయర్ అనేది ఆయన సంకల్పం. ఎంతమంది మాలలు వేసుకున్న దానికంటే ఎంతమంది వచ్చి మానసికంగా దృఢంగా అయ్యారనేది, అందులో నేను కూడా ఒకడిని. ప్రతి సంవత్సరం ఇలా మనకు పెరుగుతూ వస్తున్నారంటే అవేర్నెస్ ఎలా అంటే, మేము ఈ మండల సీజన్లోనే చేసే పూజలతో సరిపెట్టాం. ప్రతి నెల మంత్లీ పడి పూజ అని గురువుగారు అందరికీ అలవాటు చేశారు. అది మంత్లీ పడి పూజలు కానివ్వండి, అక్కడి నుంచి మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఈ పూజలు చేయడం కానివ్వండి, భజనల మీద ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ పెరిగి భజనలతో మనం చాలామందిని ఆకట్టుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇంకా మన అవేర్నెస్ చూపించవచ్చు, ఎంత వైబ్రేటెడ్గా ఉంటాయి మన పూజా విధానాలు కానివ్వండి, ఆ తర్వాత మనం చేసే భజనలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, అందరూ బాగా ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు. అంటే అబ్బా ఎంత బాగున్నాయి భజనలు, అబ్బా ఎంత బాగుంది ఈ పూజా విధానం అని వచ్చేసేసారు అందరూ. ఈ కన్యస్వాములు అనేది ఈ సంవత్సరం నిజంగా రికార్డు స్వామి. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 మంది పైన కన్యస్వాములు అంటే నాట్ ఎ జోక్. ఏ గ్రూప్లో ఈ ట్రై స్టేట్లో ఉన్న ఏ గ్రూప్స్లో కూడా కన్యస్వాములు ఇంతమంది లేరు. సో ఇంతమంది కన్యస్వాములు వచ్చారు అని అంటే వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉంటేనే వస్తారు. ఆ అవేర్నెస్ రావడానికి మా గురువుగారు రఘు శర్మ గారు ఎంతో కష్టపడ్డారు.
ఆ కష్ట ఫలితమే ఈ సంవత్సరం ఇంతమంది అయ్యప్ప స్వాములు మన సాయిదత్తపీఠం నుంచి ఇరుముడి యాత్రలో పాల్గొన్నారు ఈసారి. ఇదే ఇంకా ప్రతి సంవత్సరం కంటిన్యూ అవ్వాలని చెప్పేసి, ఇలాగే అవేర్నెస్ని తీసుకురావాలని చెప్పేసి ఇంకా మేము అయ్యప్ప సన్నిధి కూడా కడుతున్నాం ఇప్పుడు మా సాయిదత్తపీఠంలోనే. దానివల్ల కూడా ఇంకా భక్తి అన్ని వైపులా వెళ్ళాలని అయ్యప్పని ప్రార్థిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా ఇంకా అయ్యప్ప స్వామి పూజల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈసారి నుంచి మేము అయ్యప్ప పడియాత్ర కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాము. దాని డీటెయిల్స్ ఇంకా గురుస్వామి దగ్గర నుంచి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మేము ఆ డీటెయిల్స్ అన్ని ఫ్లైయర్స్ పంపిద్దాం అనుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. Wanted to go to actually Shabarimala. Almost around actually 20 years I am out of India. So I was actually like 4 years in Middle East and 16 years here. So I got a chance. Thanks Ravi Kumar Swami. Actually earlier I did not mention his name, but like really nice. But I have seen actually like very very good people over here. 21 days, even though I am a new person, everyone encouraged, and the house puja was awesome. Really, Maniganta Swami or Sri other all Swamis actually like the experienced people, they all like encouraged me. They did not actually see, oh, you are the first year, okay, so keep aside, we know what to do, like they did not tell that. They actually encouraged me. That pulled me for like this Ayyappa like the construction, temple construction. So I will actually like this is the first year, definitely I will actually like again go to actually Ayyappa temple to Maryland next year. I will not stop, I will continue the same. Thank you so much. And the way actually the food was awesome, really thanks. Actually my wife actually prepare a very nice food. Same vada was soft, idli, chutney, the same way I had it in my home. So really enjoyed. And bus trip also. Yesterday, the day I was singing many songs, I did not get many like chances to sing the song in the bhajans. But yesterday I was singing more songs. Thanks Prasad ji. So next year definitely I will be part, because I am a mimicry artist and like a stage singer. Yeah. So so next year definitely I will. And also I am a YouTuber, but I never use it like other whatever the video I am taking here, I will not use it for my personal purpose. But it's all belongings to like the STP temple. So it will be private or unlisted. So thank you so much for like given this, and I will continue the same. I wanted to like again have a friendship, and like I wanted to continue the same thing actually like with the STP forever. Thank you all. Thanks all Guru Swamis. Okay, so I need your support. Thank you. Umaji andi, New Jersey Edison. This is my first time andi, and 2 days before the Diksha, గురుస్వామి గారు శివ గారు మా బిల్డింగ్ నుంచి కిందికి దిగుతున్నారు, నేను పైకి ఎక్కుతున్నాను. నేను 25 years నుంచి చూస్తున్నాను స్వాములను. ఎప్పుడు మాల వేసుకుందాం అనుకునేవాడిని, కానీ ఎన్నో క్వశ్చన్స్ డౌట్స్తోని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ లాస్ట్ 8 years నుంచి రాణిమాత గారు ఆర్గనైజ్ చేసే భిక్షలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం మేము, మా వైఫ్ ఇద్దరము. అండ్ శివస్వామి గారు నేను చూసుకుంటాను వచ్చేసే అనగానే రెండో రోజు పోయి మాల వేసుకున్నాను. ఫ్రమ్ day 1 to day 21 ఇక్కడ ఉన్న గురుస్వాములు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నాను ఒక్కొక్కరి పేరు తీసుకుంటే భజన చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఏదో, కానీ ఐ కెనాట్ స్టాప్ మై సెల్ఫ్ టు సే థ్యాంక్ యూ టు ప్రసాద్ గురుస్వామి, అశోక్ గారు అండ్ శ్రీకాంత్ వెలుగ గారు, అండ్ ఇక్కడున్న పెద్దలందరూ శివ గారు, రవి గారు, కొంతమంది అయితే నాకు పేర్లు కొన్ని ఇంకా తెలుసుకోవాలి. అండ్ కొన్ని పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ, సాయి గారు, గోపి గారు, విశ్వ గారు, ఈ కొన్ని పిల్లర్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ గురుస్వామికి సపోర్ట్ చేసే పిల్లర్స్ వీళ్ళందరూ. నేను ఈ ఒక్క రోజుల్లో నాట్ ఓన్లీ దీక్ష, ఇక్కడ మంచి మంచి మహానుభావులను చూశాను. కొంతమంది సేవాదృక్పథంతో సెల్ఫ్లెస్ డివోషన్, అండ్ కొంతమంది సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్
యాజ్ యూ ఆల్ నో, రఘు శంకర్ మంచి గారు టెంపుల్కి వస్తే దేవుడితో పాటు ఆయనకు కూడా కనెక్ట్ అయిపోతాము. అండ్ యా, దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ గ్రేట్. అండ్ ప్రసాద్ స్వామి గారు చెప్పే ఒక్క విషయం అందరూ నాకు నచ్చింది, అందరు నేర్చుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్. దట్స్ వాట్ హీ వాజ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. Just practice the mantras and just do whatever you are supposed to do, whatever you learned in this time. Thank you, Swami. నా పేరు అనిల్ లచ్చిరెడ్డి. నేను 6 months అయింది యూఎస్ వచ్చి, ఇండియా నుంచి. సో వెయ్యాలని ఏమో అనుకోలేదు, బట్ సడన్గా థాట్ వచ్చింది గ్రూప్ డిస్కషన్ అయినప్పుడు. సాయిదత్తపీఠంలో ఇలా 41 days 21 days మాలేస్తారు, ఇలా మండల పూజ ఉంటుందని. సో ఏమీ అనుకోలేదు, సడన్గా అనిపించిందే వేసుకున్నాం. ఎలాగుంటుంది ఏముంటుంది అంటే యూఎస్లో కదా, క్లైమేట్, వెదర్, ఫుడ్ మనం అడ్జస్ట్ అవ్వగలమా లేదా, ఎందుకంటే 6 months అయింది, ఫ్యామిలీ పెట్టి 4 months అయింది, ఎలా ఉంటామో తెలీదు. సో యా ఓకే. సో సాయిదత్త పీఠంకి ఫస్ట్ డే వెళ్ళాము, ఓపెన్ మైండ్తో వెళ్ళాం. ఓకే, ఏమీ తెలియదు, ఏ ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయాలి ఏమీ తెలియదు. సో డే 1 నుంచి వాట్సాప్లో మెసేజెస్, ఈ పూజ అయినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ బాగా ఫాలో అయ్యాము. రఘు గురుస్వామి, ప్రసాద్ గురుస్వామి, రాణిమాత, శ్రీహరి గురుస్వామి, అశోక్ గురుస్వామి అందరూ బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్నీ ఫాలో అయ్యాం. ఇది అంటే ఒక మనకి ఇదేంటంటే ఒక దీనివల్ల మనకి ఏమొస్తుందంటే భక్తి ఎలా, ఓకే, ఎలా ప్రిన్సిపల్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఓకే, బేసిక్ ప్రిన్సిపల్స్. సో నేను ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, అన్నీ మంచిగా నేర్చుకోండి. వెంకట సురేష్ అండి. నేను ఈ ఇయరే ఫస్ట్ ఇయర్ మాలేయడం. ఇండియాలో ఉన్నప్పటి నుంచి కూడా నేను వేయాలని చిన్నప్పటి నుంచి కూడా అనుకునేవాడిని, కానీ ఎప్పుడు జరగలేదు అది, డ్యూ టు సమ్ రీజన్స్. నేను ఈ ఇయరే యూఎస్కి వచ్చాను. మా ఫ్రెండ్ ఇక్కడ జగదీష్ స్వామిని ఉంటాడు, ఆ స్వామి ఇక్కడ 3వసారి వేస్తున్నాడు. ఆ స్వామితో వచ్చేటప్పుడు చెప్తూ ఉండేవాడు ఎప్పుడు సాయిదత్తపేటంకి వచ్చేటప్పుడు జగదీష్ స్వామి చెప్తూ ఉండేవాడు, ఇక్కడ మాలేస్తారు, బాగా జరుగుతాయి భజనలు, అది ఇదని. సో ఈ సంవత్సరం అనుకోకుండా మేము ఒక 6 members గ్యాదర్ అయ్యాము, అందరం కన్యస్వాములేను. మేమంతా ఒకటే కమ్యూనిటీలో ఉంటాం, అందరం వేసి ఈ సంవత్సరం బాగా పూజలు చేసుకోవడం కానీ, ఎవ్రీడే పడి పూజకి అటెండ్ అవ్వడం కానీ, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ ఇరుముడి వీ ఎంజాయ్డ్ ఎ లాట్. నా పేరు రవిశంకర్ రెడ్డి. నేను యూఎస్కి వచ్చి 6 months అయిందండి. ఇన్ టైంలో నాకు జాబ్ రావడము, నేను పాస్ట్ 10 years నుంచి మాల వేయాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. గాడ్ గ్రేస్, దేవుడు యూఎస్ఏలో మాల వేయాలని దీవించాడేమో. సో ఇన్ టైంలో జాబ్ రావడం వల్ల, సో మా కమ్యూనిటీలో చేసి న్యూ జెర్సీ ఎడిషన్లో జగదీష్ స్వామి ఉన్నారు. సో సాయిదత్త పీఠంలో మనకు శ్రీహరి స్వామి కానీ, అశోక్ స్వామి మనకు దీక్ష బాగా జరుగుతాయి. అదేవిధంగా దీక్ష కానీ, పడి పూజలు కానీ, హౌస్ పూజలు అన్నీ బాగా జరిగినాయి. సో అదేవిధంగా ఇప్పుడు మన మ్యారీలాండ్లో టెంపుల్ కానీ, నేను ఆల్రెడీ ఇండియాలో వెళ్ళానండి టెంపుల్కు. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ. థ్యాంక్స్ లాట్. గురుస్వామి శరణమయ్యప్ప. నా పేరు రామచంద్రం అండి. సో యాక్చువల్లీ నా విషయం ఏంటంటే 10 years నుండి వేసుకుందామని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు, ఎందుకంటే యూఎస్ రావడం జరిగింది. సో ఇండియాలోనే వేసుకుందాం అనుకున్నాను. యూఎస్ వచ్చిన తర్వాత అన్సర్టనిటీ, లైక్ ఫస్ట్ 2 years మా పాప చిన్నదిగా ఉండే, 6 months అప్పుడు కుదరలేదు. మా పాప వెరీ స్మాల్, సిక్ అవ్వడం అలాంటివి ఉండే. సో తర్వాత కోవిడ్ ఇష్యూస్ వచ్చి మా ఫ్యామిలీ ఇండియా వెళ్ళిపోయింది. తర్వాత ఇండియా నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు స్వామి అనుగ్రహం వల్ల ఈసారి వేసుకోవడం జరిగింది. అట్లా నేను ఇట్లా అనుకున్నానో లేదో, 2nd day 3rd day కనెక్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్లీ గురుస్వామి వచ్చేయండి, మీరు అన్నీ స్వామి కృప వల్ల జరిగిపోతాయి, మీరు ఏం భయపడకండి అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నాకు. సో అదే కాన్ఫిడెన్స్తోని కన్యస్వామికి ఇంత పవర్ ఉంటుందా, ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, ఏంటి ఇది అసలు నాకు ఒక గొప్ప అనుభూతి అది. సో ఆ కన్యస్వామి ఏ మాట చెప్తే అది అవుతుంది. నేను హౌస్ పూజ కావాలి అని ఇట్లా చెప్పానో లేదో, అది ఆటోమేటిక్గా జరిగిపోయింది. అసలు నాకు హౌస్ పూజ ఎలా చేస్తారు, ఆ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేస్తారు, అవన్నీ ఏమీ తెలియదు, మా మాతకు కూడా ఏమీ తెలియదు. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోయాయి. ఎలా జరిగిపోయాయి కూడా నాకు కూడా అసలు ఒక వింత అనుభూతి లాగా ఉంది. మా ఏరియాలో అసలు పార్కింగ్ దొరకడమే కష్టం.
అలాంటిది ఇట్లా మా ఓనర్ని అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్ జరుగుతుంది, ఇది కన్స్ట్రక్షన్ సైట్ పార్కింగ్కి వాడుకోవచ్చా స్వామి అని అడిగితే వాడుకోండి అని ఇట్లా చెప్పేసి ఇచ్చేశారు. అంత స్వామిది అంత ఆయన పవర్ అలా ఉంటుందా అని అప్పుడే నాకు అర్థమైంది. సో అదొక్కటే కాదండి, ఇప్పుడు మన హౌస్ పూజలు, డైలీ హౌస్ పూజలు మనం చేస్తున్నాం కదా 41 days, ఈ హౌస్ పూజ నుండి చాలా నేర్చుకున్నాను. ఇలా పద్ధతులు పాటించాలి. నాకు డే 1 ఆ పీఠం ఎలా పెడతారు, పూజా విధానం ఏంటి ఏమీ తెలియదు. ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా నేర్చుకున్నాను. డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మన మైండ్లో నుండి నెగిటివిటీ ఎలా దూరం చేసుకోవాలి, పాజిటివిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, చాలా చాలా నేర్చుకున్నాను. ఈ గురుస్వాముల వల్ల డైలీ ఏవేవో క్వశ్చన్లు అడిగి నేర్చుకొని వాళ్ళు ఏమన్నా కానీ స్వామి శరణమయ్యప్ప అని మనసులో తలుచుకుంటూ అన్నీ నేర్చుకోవడం జరిగింది. అదొక్కటే కాదు, ఈ బస్సు యాత్రలో మనకు ఎస్డిపి గురుస్వామిని కనెక్ట్ అయిన ఆ రోజు నుండి నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతున్నాను. ఈవెన్ నేనే కాదు, మా ఇంట్లో నుండి నేను స్వామి మాల వేసుకోవడం వల్ల మా ఇంట్లో మా పిల్లలకి కూడా తెలిసిపోయింది అసలు ఈ డివోషన్, ఈ స్వామి ఏంటి, స్వామి యొక్క చరిత్ర ఏంటి, అసలు ఏమి ఈ ప్రాముఖ్యత ఏంటి అన్నీ నేర్చుకున్నారు. మా పిల్లలు 4th grade చదువుతుంది మా పాప, మా బాబు 2nd grade చదువుతున్నాడు. అలాగే మా మాత చాలా సపోర్టివ్గా పొద్దున లేచి నేను ఎంత దీక్షగా పాటిస్తున్నానో మా మాత కూడా పొద్దున లేచి నాకు ఆహారం ప్రిపేర్ చేయడం కానీ, కావాల్సిన ఇల్లు శుభ్రం చేయడం కానీ అన్ని పద్ధతులు తను కూడా ఒక ఇండియాలో ఉన్న మాదిరిగా చేసింది. రియల్లీ యాట్సప్ చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడున్న గురుస్వాములు అందరూ, వాలంటీర్లు, మేనేజ్మెంట్, ఎస్డిబి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. నా పేరు సురేష్ అండి. జస్ట్ లాస్ట్ 4 months నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ నుంచి ఉంటానండి. ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నాను. లాస్ట్కి ఇప్పుడు వీలు పడింది. దీని అంతటి కారణం మా జగదీష్ అన్న ముందుండి నడిపించాడు మమ్మల్ని. రియల్లీ హ్యాట్సప్ అన్న. అక్కడ ఉన్నాడు అతను, రియల్గా పిక్ చేయడం, డ్రాప్ చేయడం. జగదీష్ అన్న చాలా సపోర్టివ్గా చేశాడు. నిజమన్న, ఆయన వల్లే ఎస్డిపి మాకు పరిచయం. ఎస్డిపి వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. చాలా విషయాలు నేర్చుకున్నాను నేనైతే పర్సనల్గా. ఈ దీక్ష వల్ల నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది డెఫినెట్గా. ఆ భజనలు అవన్నీ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. నిజ జీవితంలో కూడా ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు కరుణిస్తే శబరిమల వెళ్దామని కూడా అనుకుంటున్నాను. స్వామి శరణం. థ్యాంక్ యూ సో మచ్ ఎస్డిపి అండ్ జగదీష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ హార్ట్ఫుల్. ఇది 2nd year. లాస్ట్ టైం కూడా మన సుబ్బారెడ్డి స్వామి పక్క నుండే చెప్పాను. ఈ ఇయర్ కూడా ఇటే చెప్తున్నాను. అదృష్టము. ఓకే, సో నాకు ఇండియాలో నేను సివిల్గా వెళ్ళాను స్వామి శబరిమలకి. సో అప్పటి నుంచి మాల వేసుకోవాలి అన్నది ఒక కోరిక. తర్వాత మా పిల్లలతో పాటు వేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను యూఎస్కి వచ్చిన తర్వాత. సో మా పెద్దబాబు అయిన తర్వాత పెద్దబాబుతో కలిసి లాస్ట్ ఇయర్ వేసుకున్నాను. మళ్ళీ ఇయర్ వేసుకున్నాను స్వామి. తర్వాత ఈ మాల వేసుకున్నప్పుడు ఎస్డిపి స్వామి, గురుస్వాములు, ఎవ్రీబడి స్వామి ఎస్డిపికి 7 years నుంచి వస్తున్నాను స్వామి. నేను రఘుస్వామిని చూస్తూనే ఉన్నాను. రఘుస్వామిలో ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఆయన టెంపుల్ ఆయన అడ్మినిస్ట్రేషన్లో జరుగుతుందని ఎప్పుడు ఫీల్ అవ్వము. మనము తోటి వాలంటీరు తోటి కొలీగ్, హీఈస్ అప్రోచబుల్, వెరీ మచ్ అప్రోచబుల్. ఇంకా గురుస్వామి వస్తే శివ గురుస్వామి కానీ, ప్రసాద్ గురుస్వామి కానీ, శ్రీహరి స్వామి, అశోక్ గురుస్వామి, ఎక్సలెంట్ పీపుల్. అంటే లాట్ ఆఫ్ థింగ్స్, చాలా నేర్చుకునేది ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎక్కడ కూడా 100 questionలు తెలియనా సరే ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుతారు స్వామి వాళ్ళు. వెరీ కైండ్ ఎనఫ్ వాళ్ళందరూ. ప్లస్ అందరితో వాళ్ళనే కాదు, మీ అందరిలో ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్పని చూశాను స్వామి నేను. స్వామి శరణం. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి స్వామి, లాస్ట్ ఇయర్ నేను తక్కువ 11 days వేసుకుందామని చూశాను, కానీ 1 రోజులు వేసుకున్నాను. ప్రసాద్ గురుస్వామి కొండల సాంగ్ లాస్ట్ ఇయర్ ఒక లెవెల్లో తీసుకొని వెళ్ళారు. ఈసారి ప్రసాద్ గురుస్వామి నుంచి ఆ కొండల సాంగ్ మిస్ అయ్యాను. బట్ అశోక్ స్వామి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు స్వామి. మన అశోక్ గురుస్వామి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు స్వామి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మా చిన్న బాబుతో పెద్ద బాబుతో ఇద్దరితో కలిసి మళ్ళీ మాల వేసుకోవడానికి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ స్వామి. స్వామి శరణం. హాయ్, మై నేమ్ ఇస్ కౌశల్ శ్రీరామ్ ప్రతిగుడుపు. I enjoyed the trip. It was fun.
I learned everything. I learned so much. Swami Sharanam. నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. స్వాములందరికీ, ఎస్పెషలీ గురుస్వాములందరికీ మీరు చాలా హెల్ప్ చేస్తారు మాకు. అండ్ ఇంకో మెయిన్ మెన్షన్ వచ్చి మాతలందరికీ, వాళ్ళు మనతో పాటు లేచి, ఎస్పెషలీ మా మాత అంటే నేను మా స్వామి ఫుల్ గొడవ చేసుకున్నా కూడా, లేకుంటే ఏమన్నా గొడవ పడుతున్నా కూడా ఆమె నీట్గా వచ్చి చేసి నిష్ఠగా ఉండి చాలా హెల్ప్ చేస్తారు మాకు. సో థ్యాంక్ యూ స్వామి. ఇంకోటి నేను నేర్చుకునేది అంటే 2 మెయిన్ థింగ్స్ స్వామి. ఒకటి అయ్యప్ప స్వామి లీల ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కన్యాస్వామి కాకుండా కూడా శ్రీహరి స్వామి నన్ను ర్యాగింగ్ చేస్తాడని. స్వామి శరణం. స్వామి శరణ అందరికీ. దీక్ష చాలా బాగా జరిగింది. యాత్ర అంతకన్నా అద్భుతంగా జరిగింది. ఇంకా దర్శనం గురించి అయితే అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అది మాటల్లో చెప్పలేను నేనైతే. లైక్ ఇట్ వాజ్ తెలుగే. ఓకే, సో అన్నీ బాగా జరిగాయి. నేను ఇంకా ఇది సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం. నేర్చుకుంది చాలా 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 కొద్దిగా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దీనికి ముఖ్య కారణం ఒకరు మా మాత అయితే, రెండవది మా గురుస్వామి, మా రఘుశర్మ శంకరమంచి పేరులోనే ఉంది, శంకరమంచిలోనే ఉంది మంచి. ఇంకా ఆయనకి అది తప్ప ఇంకోటి ఎప్పుడూ ఆలోచించరు. మామూలుగా అయితే నాతో గొడవ పడతా అంటూ ఉంటారు. రెబల్ అంటారు నన్ను. బట్ స్టిల్ మనసులో అయితే ఆ గౌరవం మా గురుస్వామికి, మిగతా గురుస్వాములందరికీ. మా పంబా గణపతి ఇక్కడ లేరు, ఓకే, మా అశోక్ గురుస్వామి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. రాణిమాత ప్రసాద్ గురుస్వామి నో స్పెషల్ మెన్షన్, బట్ ఎప్పుడు కానీ ప్రసాద్ గురుస్వామి నా మీద కోపడుతుంటారు. స్వామి ఈ పాయింట్ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం మాల్లో ఉన్నా మాల్లో లేకపోయినా అయ్యప్ప స్వామి పూజకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ధోతీలోనే వస్తాను స్వామి, ప్యాంట్ షర్ట్ వేసుకుని రాను. స్వామి శరణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ముందు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వల్ల ఇప్పుడు నేను 3వసారి మాలేసుకుంటున్నాను. సో ఇది 3 అని చెప్పాలనో 2 అని చెప్పాలనో అయితే నాకు తెలియదు. ఎందుకంటే 2005లో మొదటిసారి తెలంగాణలో నేను మాల వేసుకున్నాను, 41 రోజులు మండల దీక్ష. అప్పుడు అసలు ఏం చేశానో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఎందుకంటే దాదాపు ఒక 15 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి. తరువాత అసలు ఈ చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి అని. ఆ కోరిక ఎందుకు వచ్చిందంటే, మా ఇంటి పక్కన వెనక ముందో దూరంగా దగ్గరో భజనలు జరుగుతూ ఉంటే ఆ పూజలకు భజనలకు వెళ్ళినప్పుడు అనిపించేది, వీళ్ళేందిరా అందరూ నల్ల డ్రెస్ వేసుకున్నారు, ఇదేందో బాగుంది, ఇది మనం కూడా వేసుకుంటాము, వేసుకుంటే ఈ రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తుండ్రు ఈ డ్రెస్ వేసుకుంటే. అప్పటికి నాకు ఆ భక్తి గురించి తెలియదు. ఈ నల్ల డ్రెస్సు ఒక రెస్పెక్టు, బాగా భోజనాలు పెడతారు అక్కడ, ఇటువంటివే ఆలోచన ఉండేది. అప్పటికి నాకేం తెలియదు. సో నేను వెళ్ళి మా మాతను చాలాసార్లు అడిగాను, తప్పు నాన్న, ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటా అని అనకూడదు, అనుకోకూడదు. అలా అనుకుంటే ఖచ్చితంగా వేసుకోవాలి, అలా వేసుకోకపోతే ఏదైనా జరుగుతుంది అనే ఒక భయం పెట్టినారు నాకు చిన్నప్పటి నుంచి. కానీ నాకు ఆ మనసులో ఆ కోరిక అయితే పోతలేదు, ఏం చేయాలనో అర్థం కాలేదు. అట్లని నేను గట్టిగా అయ్యప్ప స్వామిని నేను కోరుకోలేదు, స్వామి నేను మాల వేసుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అట్లనే నా జీవితం అలా కొనసాగుతూ 2005కు వచ్చింది. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండి చదువుకునేవాడిని. అప్పుడు మా తల్లిదండ్రులు నా పక్కన లేరు. సరే, తల్లిదండ్రులు పక్కన లేరు, ఇప్పుడు నేను ఎవరి పర్మిషన్ అడగని అవసరం లేదని అక్కడ ఎవరన్నా ఒక గురుస్వామి ఉన్నాడా అని వెతికాను. ఒక గురుస్వామి దొరికాడు. దొరుకుతూనే మాల వేసుకున్నాను. మాల వేసుకున్న మొదటి రోజు 2వ రోజు అనిపించింది, అబ్బా ఈ మాల ఎందుకు వేసుకున్నాం, ఏందో ఈ పొద్దున్నే లేయాలి, చల్లనీళ్ళతో స్నానం చేయాలి, చెప్పులు వేసుకోకూడదు, ఏంది ఇదంతా ఊరికి చూసినంత ఈజీ కాదు. అప్పుడు ఏదో చిన్నప్పుడు
వెళ్ళిపోయినాను పూజలోకి. ఇంట్లో ఏదో నల్ల సొక్క నల్ల నిక్కరు ఉంటే వేసుకొని పోయినాను. పోయి ఆడ కూర్చొని రెండుసేపు ఏదో భజన చేసినాను, ఇంటికి వచ్చినాను. కానీ నిష్టగా ఈ నియమాలన్నీ పాటించగలనా, నేను చేయగలనా అని మొదటి 3 రోజులు 4 రోజులు పొద్దున్నే లేసేవాడిని కాదు. ఒక్కడనే ఒక రూమ్లో ఉండేవాడిని. 8, 9కి లేచి అప్పుడు స్నానం చేసి 10కి పూజ చేసేవాడిని. ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు కదా. కానీ నాకు మళ్ళా అనిపించింది నేను ఏదో తప్పు చేస్తున్నా, ఇది కాదు అని నిష్టగా 41 రోజులు చేసి చిన్నపాదానికి వెళ్ళాను. ఆ తరువాత మళ్ళీ అమెరికాకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఒక్కసారి మాల వేసుకోవాలని. కాకపోతే అది 2021 కోవిడ్ బాగా విజృంభించిన సమయంలో నాకు అనిపించింది. అప్పుడు నాకు మళ్ళీ ఏం చేయాలనో అర్థం కాలేదు. మన ఎస్డిపి టెంపుల్కి వచ్చాను మాల వేసుకోవాలంటే. మాల వేసుకోవాలనైనా అక్కడ శ్రీహరి స్వామి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన నెంబర్ ఇస్తాం మాట్లాడు అని చెప్పారు. ఆ శ్రీహరి స్వామికి ఫోన్ చేశాను. నేను మామూలుగానే క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాను. ఇంకా ఆ స్వామికి 24/7లో ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ అయితే ఆయనకు బిల్ ఎంత వచ్చేదో నాకు తెలియదు. అన్ని క్వశ్చన్లు అడిగినా ఆ అయ్యప్ప ఓపికగా నిదానంగా ఎప్పుడు కోప్పడకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి నా చేత మాల వేయించాడు. నేను చెప్పాను, స్వామి నేను 11 రోజుల కన్నా ఎక్కువ మాల వేసుకోలేను అని చెప్పాను. పర్వాలేదు నాయనా, ఒక్కరోజైనా నిష్టగా చేసేది. ఆ మాల వేసుకున్నాను. 11 రోజులు నాకు హెల్త్ బాగలేదు. అప్పుడు అయ్యప్ప నాకు హెల్త్ బాగలేదు, రోజు ఫీవరు కాఫు, మరి ఎట్లా అయ్యప్ప, నేనైతే నీ దీక్షకి కోసం మాల వేసుకున్నాను, ఏం చేయాలి అయ్యప్ప అని ఎప్పుడు రోజు ఇంట్లో మెడిసిన్లు వాడడం. ఇలా ఒక్క పూజకు రాలేదు, ఏమీ చేయలేదు. ఇంట్లో పూజ కూడా మనస్సులోనే ఎక్కువ చేసుకునేవాడిని. అటువంటిది ఆశ్చర్యంగా చివరి రోజు మనము మేరీల్యాండ్కి బయలుదేరిన రోజు నేను కోవిడ్ టెస్ట్కి వెళ్తే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. సడన్గా ఉన్నట్టుండి నాకు అన్నీ వెళ్ళిపోయాయి. సో పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అసలు శ్రీహరి స్వామి ఆశ్చర్యపోయాడు. స్వామి 1కి 10 సార్లు చెక్ చేసుకో, నీ వల్ల బస్ అంత ఇంపాక్ట్ లేదు స్వామి. ఆ అయ్యప్ప అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చెయ్యగలము అనేదానికి ఇది మొదటి ఉదాహరణ. తరువాత మళ్ళా 1 సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం మాలేసుకున్నాను. 21 రోజులు దీక్ష తీసుకున్నాను. కానీ ఈ 21 రోజులకు చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రతిరోజు ఆ అయ్యప్ప ఆశీర్వాదంతో నేను మన అయ్యప్ప సన్నిధికి రోజు రావడము, అసలు పూజ అంటే ఏంది, పూజ అంటే ఎలా ఉంటుందని ప్రతి గురుస్వామి దగ్గర, ఆ తెలుగు గురుస్వామి కానీ తమిళ్ గురుస్వామి కానీ ప్రతి గురుస్వామి నాకు చెప్పేవాళ్ళు, నాయనా ఇలా చెయ్యాలి, ఇలా కాదు, ఇదో ఇలా తప్పు చేస్తున్నావు అని ప్రతి ఒక్కటి నేర్పించారు. సో అది ఒకటి. తర్వాత ఈ ఇంటి పూజలకు కూడా వెళ్ళడము, అక్కడ నేర్చుకోవడం, ముఖ్యంగా భక్తి పాటలు పాడడం ఎలా అనేది కూడా గురుస్వాముల దగ్గర నుంచి నేర్చుకోవడము. ముఖ్యంగా అందరూ అయ్యప్ప దీక్ష అంటే ఏదో 41 రోజులు వేసుకోవాలి అది కాదు. ఇక్కడ ముఖ్యంగా ఈ దీక్షలో బాగా నేర్చుకునేది ఏంటంటే క్రమశిక్షణ అనేది మనం బాగా నేర్చుకుంటాము. దానికి తోడు ఇంకా మనకు కొన్ని ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా పూజ చేయాలి, ఎన్నో విషయాలు ఈ అయ్యప్ప దీక్షలో నేను నేర్చుకున్నాను. ఇంకా ఒకటి చెప్పేది ఏంటంటే మన ఎస్డిపి టెంపుల్ గురించి చెప్పాలంటే నేను చాలా టెంపుల్స్కి వెళ్ళానండి. ఎక్కడ వెళ్ళినా గుడిలో ఉన్నాను, మన ఊరి గుడిలో ఉన్నాననే ఫీల్ ఎప్పుడూ నాకు రాలేదు. మన ఎస్డిపి పాత టెంపుల్ ఎవరో చెప్పారు, ఒకటి సౌత్ ప్లెయిన్ ఫీల్డ్లో సాయిదత్త పీఠం అని ఒక టెంపుల్ ఉంది, పోయిరాపో అని. అదేముంటుంది, చిన్నది, అక్కడేం పెద్దగా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్, అసలు ఏ పూజ చేసినా మన ఊర్లో మన గుడిలో ఎలా పూజ చేస్తారో అలా పూజ చేయడం కానీ, అక్కడ భక్తుల సందడి కానీ, ఆ పూజారులు చేసే పూజలు కానీ చాలా 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 మాకు బాగా నచ్చాయి. తర్వాత చిన్నగా వాలంటీర్ చేయడము మొదలుపెట్టాను. కాకపోతే మరీ ఎక్కువ చేయలేదు, బట్ ఆ దేవుడి ఆశీర్వాదంతో ఎప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడల్లా చేసేవాడిని. రఘుస్వామి
ఒకరోజు నన్ను పిలిచాడు, బాబు ఇట్రా నాయన, చెప్పండి స్వామి అంటే, నేను చాలాసార్లు చూశాను, మన వాలంటీర్ గ్రూప్లో చేరి సేవ చేయొచ్చు కదా అంటే, స్వామి నేను అంత సేవ చేసేవాడిని కాదంటే, లేదు నాయన ఒకసారి మొదలుపెట్టు అన్నాడు. అలా ఎంతోమంది మహానుభావులతో పరిచయం కావడము, చాలా మంచి విషయాలు తెలుసుకోవడము, ఇక్కడ చాలా నేర్చుకున్నాను. నాకు తెలుసు ఇక్కడ గోపిస్వామి ప్రతిసారి వాచ్ చెక్ చేసుకుంటున్నాడు టైం ఎంత అయిందా అని. గోపిస్వామి నేను ఇంకా 180 సెకండ్ల కన్నా ఎక్కువ టైం తీసుకోను. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు ఇంతమంది గురుస్వాములు ఉండడం, నేను మళ్ళా ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకుండా అందరు గురుస్వాములు ఇక్కడ మనకు చాలా మంచి విషయాలు నేర్పిస్తున్నారు. ఇందాక కన్యాస్వాములు కొంతమంది చెప్పారు, మాకు జగదీష్ స్వామి వల్ల మేము ఈ అయ్యప్ప మాల వేసుకున్నామని. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మనకు ఇది ఒక గొప్ప అవకాశము. అమెరికాలో ఉన్నా కూడా మనం అయ్యప్ప దీక్షలో పాల్గొనడానికి మీరు కూడా మీ స్నేహితులకు, మీ పక్కింటి వాళ్ళకు, వెనకింటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. Yeah, Sabarimala, but people are told me this exactly same ditto they did in the Maryland temple, so I'm so happy to come second time. And as he spoke earlier, whatever we are doing that, right, while childhood we watch the same thing, everyone explore the same idea, so I also like did the same thing, like when the people were going there, but the same thing we are giving to our next generation, my kid also. So whenever he will play around in my home, so whenever exactly the 6 o'clock, I can't able to come every day to temple, but so I will do it in puja in evening in my house. So whenever this is the puja time 6 o'clock, he won't understand, he will play somewhere, people will know. So whenever it's just puja time, immediately he will come and sit me. Whenever say Sharanam Ayyappa, he will also do the same thing Archana for 5 minutes. Then after that he will go. I won't care about it. So that's what we are giving the next generation. What we are doing it, that is more meaningful, and also that's need to be do for God Ayyappa. Thank you so much. స్వామి శరణం స్వామి. అయ్యప్ప దీక్ష అనేది నా జీవితంలో చాలా గొప్ప మార్పు. నేను అది మాట్లాడలేకే నేను రాలేదు, ఎందుకంటే నాకు పిల్లలు లేనప్పుడు నాకు పిల్లలు ఇచ్చింది స్వామి. అంతకంటే నేను చెప్పలేను. అది చాలా గొప్ప ఇది స్వామి, అది అయ్యప్ప స్వామిది. నాకే కాదు, మా ఇంట్లో మొత్తం చాలా ఎమోషన్ అవుతాను నేను. అండ్ ఎస్పెషల్లీ నేను ఫస్ట్ టైం పెద్దపాదం తీసుకుని నేను అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళినప్పుడు, అప్పుడు నాకు దేవుడికి వ్యతిరేకం కాదు, నేను భక్తి పూజలు చేసేవాడిని కాదు, మా మాత చేసేది. కానీ ఈ రోజుకి అది ఫస్ట్ టైం నాకు పిల్లలు లేనప్పుడు తెలిసింది ఆ బాధ. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అదృష్టం కొద్దీ రవిశంకర్ నా ఇంతకుముందు జాబ్లో నాకు అసలు ఖాళీ ఉండేది కాదు. జస్ట్ జాబ్ మారిన తర్వాత అఫ్కోర్స్ రఘుశంకరమణి స్వామి నాకు దగ్గర 30 ఏళ్ళ నుంచి నాకు బాగా సన్నిహితుడు. ఆయన ఒక ప్రీస్ట్గా ఇంకో రకంగా కాదు, ఆయన ఎప్పుడు అంటారు అందరినీ నా కుటుంబం అని. నిజంగా నేను ఆయన కుటుంబంలో మనిషిని కాబట్టి నాకు ఆ సన్నిహితం ఉన్న ఆయనతోటి. ఆయనకి వెళ్ళి అడిగితే ఆయన చెప్పాడు, ఏముండదు, నువ్వు ఇండియాది ఇక్కడ కంపేర్ చేయకు, ఇక్కడ చేసుకో, నీ ఉద్యోగం ఏంటి చేసుకో. అంటే బేసిక్గా నేను చెప్పేది అదొక అనుభూతి, అదొక ఎక్స్పీరియన్స్. ఇండియాది, ఇక్కడ ఎక్స్పీరియన్స్ వేరు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్స్ నేను చెప్పేది ఏంటంటే, అయ్యప్ప స్వామి అనేది నా కుటుంబంలోనూ నా జీవితంలోనూ ఒక స్పెషల్. ఆయనే లేకపోతే నాకు వంశమే లేదు. స్వామి శరణం స్వామి. నా పేరు వెంకటరెడ్డి, మరి గుంటూరు మాచర్ల ఇండియాలో. ఇక్కడ న్యూజెర్సీలో వుడ్రిడ్జ్లో ఉంటాము. నేను ఇది సెకండ్ టైము ఎస్డిపి నుంచే. సో ఫస్ట్ టైం అసలు అనుకోకుండా ఒకరోజు టెంపుల్కి వచ్చినప్పుడు శ్రీహరి స్వామి అక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ అయ్యప్ప దీక్షలు వేస్తారని చెప్పేసి రాసి ఉంది. అది చూసి శ్రీహరి స్వామిని ఒక క్వశ్చన్ అడిగాను, స్వామి ఇక్కడ మాల వేస్తారా అని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆశ, అది ఇండియాలో తీరలేదు, ఇక్కడ తీరింది. సో శ్రీహరి స్వామి వెంటనే వేస్తామని చెప్పేసి అన్ని డీటెయిల్స్ అన్ని మెసేజ్ పెట్టారు. అసలు నేను అడిగిన క్వశ్చన్స్కి అందరు చెప్పినట్లు, మణికంఠ స్వామి చెప్పినట్లు చాలా క్వశ్చన్స్ అడిగాను. అసలు ఎలా చేస్తాను, అసలు నేను చేయగలుగుతానా లేదా అంటే ఆయన ఇచ్చిన ధైర్యము ఈ రోజుకి నేను సెకండ్ టైం కూడా వచ్చాను, ఇంకా కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను. దాంతోపాటు నాకు మెయిన్గా ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, గురుస్వాములందరూ ఐ థింక్ మెయిన్ ఆల్ గురుస్వామిస్ హియర్ వెన్ వీ కమ్ టు ద టెంపుల్ ఆర్ పూజ, so there will be a small smile on their faces.
that will fill all of our hearts like with lot of happiness. I don't see that like anywhere in any temple. Especially all these Guru Swamis and all other Swamis also, like they are so respectful. They take everyone, they respect everyone. Thank you for taking care of all of us. And then I hope we'll continue this Diksha. స్వామి శరణం. నా పేరు జగదీష్, మాది గుంటూరు కోటప్పకొండ. సో ఇది నా 3rd ఇయర్ యాక్చువల్గా, 3వసారి మాల వేసుకున్నాను నేను. సో ఫస్ట్ టైం ఇండియాలో వేసుకున్నాను 41 రోజులు. సో లాస్ట్ ఇయర్ ఎస్డిపిలో మాల వేసుకున్నాను. సో ఇది 2nd ఇయర్ ఇక్కడ. ఇక మీకు అందరికీ తెలిసినట్టే ఇక్కడ అందరూ హాస్పిటాలిటీ బాగుంటుంది. ఎస్డిపిలో ఎవ్రీవన్ యాక్చువల్లీ, సో ఈవెన్ దో దే ఆర్ ఇన్ దట్ పొజిషన్ దే డోంట్ బాదర్ అబౌట్ దట్. సో అందరికీ చాలా సపోర్టివ్గా ఉంటారు గురుస్వాములు అందరూ కూడా. సో ప్రసాద్ గురుస్వామి, రాణిమాత, రవి గురుస్వామి, బావచ్చి స్వామి, సో శివ గురుస్వామి అండ్ శ్రీహరి స్వామి. సో అందరూ కూడా, సో ఫస్ట్ మాలప్పటి నుంచి కూడా నేను వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నాకు ఇస్తుంటారు, సో ఇలా ఫాలో అవ్వాలని. సో ఈ ఇయర్ యాక్చువల్గా ఇండియా నుంచి వచ్చారు ఇందాక మా ఫ్రెండ్స్ స్వాములు. సో వాళ్ళందరూ మాల వేసుకోవాలని అడిగారు. సో బట్ నేను ఒకటే చెప్పాను, నా గొప్పతనం ఏం లేదు దానిలో. 5గురు మాల వేసుకున్నారు కన్యస్వాములు. సో వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల వేసుకున్నారు, అంతేగాని నా వల్ల ఏం కాదు. సో జస్ట్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను డోంట్ మెన్షన్ అని, బికాజ్ అయ్యప్ప స్వామి అనుగ్రహం లేనిది ఎవరు మాల వేసుకోలేరు కూడా. సో ఆయన అనుగ్రహం ఉంటే మనం ఇలా గోయింగ్ ఫార్వర్డ్ వీ కెన్ టేక్ గుడ్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ విల్ సర్వైవ్ అవర్ లైఫ్ హ్యాపీలీ. యా, థ్యాంక్ యూ. నేను ఇది 2nd టైం స్వామి మాల వేసుకోవడం త్రూ ఎస్డిపి ఇట్ సెల్ఫ్. ఇండియాలో ఉన్నప్పుడు చాలాసార్లు మాల వేసుకోవాలనుకునేవాడిని, కానీ నేను ఈ నియమ నిష్టాలు అన్నీ చేయడం అనేది నాకు హైలీ ఇంపాసిబుల్ అనిపించేది. సో ఎప్పుడు డేర్ చేయలేదు. ఇక్కడికి వచ్చాక వేసుకుందామని ఒకసారి తెలుసుకున్నాక ఎస్డిపి తెలుసుకొని వచ్చాను. అశోక్ స్వామి ఫస్ట్ కలిశారు. అశోక్ స్వామి కలిసాక అశోక్ స్వామిని అడిగాను, నేను చేయలేను అనుకుంటాను, నాకు డౌట్గా ఉంది అంటే, మీరు వేసుకోండి స్వామి, మీరు ఎలా చేయరో నేను చూస్తానని చెప్పేసి అన్నారు. అలాగే లైక్ అందరు గురుస్వాములు ఎంత సపోర్టివ్, ఎంత ఎంకరేజ్ చేశారు. ఒక్కొక్క పాయింట్ ఇంజెక్షన్ ఎక్కించినట్టు ఎక్కిచ్చేశారు. హాయిగా కంప్లీట్ చేయగలిగాం లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ ఆల్సో ఐ వాజ్ వెరీ హ్యాపీ చేసినందుకు. ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ దిస్ ఇయర్ బికాస్ last year was a different experience because I used to travel from Jersey City to Edison like only for pujas, but this year I was here and I was looking at everything in the temple and everything. Special thanks to all Guru Swamis for all their support and love towards this. Swami Sharan. స్వామి, నేను ఎస్డిపి గ్రూప్లో రావడానికి మెయిన్ కారణం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఇది నా 3rd ఇయర్. సో సాయి వరాల స్వామి ఈజ్ ద ఫస్ట్ పర్సన్ స్వామి టు సే థ్యాంక్స్. సో బికాజ్ అంటే ఆయన కోవిడ్ టైంలో కూడా ఫస్ట్ టైం వేసుకున్నాడు స్వామి, నాకు తెలియలేదు అప్పటివరకు. అంటే నేను ముందే వేసుకున్నాను, నేను కెంటకీలో 2015లో వేసుకున్నాను స్వామి ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ నేను 2005లో నేను శబరిమల వెళ్ళాను వితౌట్ మాల. సో నేను ఆ తర్వాత అనుకున్నాను అనమాట, నేను మాల వేసుకొని రావాలి అని అనుకున్నాను. సో దెన్ యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ కెంటకీలో, దెన్ తర్వాత సాయి స్వామి ద్వారా నాకు ఎస్డిపి గురించి తెలిసింది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సింది 4 పాయింట్ దేవుడి గురించి స్వామి. సో ఇది నేను సాయిస్వామి రోజు మాట్లాడుకుంటాం బేసిక్గా. సో ఇది సాయిస్వామి వర్డ్సే, బట్ నేను చెప్తున్నాను ముందే. సో దేవుడిని 4 రకాలుగా రీచ్ అవ్వచ్చు స్వామి. ఫస్ట్ థింగ్ ఈజ్ ధ్యానం. ఆర్డర్ మే బీ రాంగ్, బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ధ్యానం. సో మెడిటేషన్, అది కొంతమంది దాంతో కనెక్ట్ అవుతారు స్వామి. రెండోది పూజ, లైక్ రఘుస్వామి అండ్ ఆల్ చేసేది. సో వాళ్ళు డైలీ దే ఆర్ డూయింగ్ పూజ అండ్ ఆల్. సో మూడోది ఏంటంటే భజన. సో ఐ వెల్ కనెక్టెడ్ విత్ భజన విత్ స్వామి. సో 4వది వచ్చి సేవ, లైక్ శ్రీహరి స్వామి వీళ్ళందరూ చేసే స్వామి. సో నేను ఇయర్ యాక్చువల్గా నేను లాస్ట్ 8 months బట్టి నేను యాక్చువల్గా న్యూజెర్సీలో నా జాబ్ వచ్చి చేంజ్ అయింది స్వామి. సో నేను న్యూజెర్సీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ స్వామి వెళ్ళనివ్వట్లేదు. సో నేను ఎవ్రీ మంత్ ఐఎమ్ ట్రావెలింగ్ టు నార్త్ కేరళ అండ్ కమింగ్ బ్యాక్. సో ఎవ్రీ మంత్. సో దిస్ టైమ్ నేను యాక్చువల్లీ ఐ షుడ్ హ్యావ్ డ్రాప్డ్ ఆఫ్, బట్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీహరి స్వామి. నేను అంటే 16వ తారీఖు ముందు రోజు నాకు శ్రీహరి స్వామి కనపడి మాల వేసుకుంటున్నావా లేదా అని, అప్పటివరకు నాకు మైండ్ డౌట్ ఉండే వేసుకోవాలా లేదా అని. కానీ ఆ ఒక్క క్షణంతో నేను ఐ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇమ్మీడియట్గా నేను అశోక్ స్వామికి కాల్ చేశాను, స్వామి నేను వెళ్ళాక 1 week నేను వెళ్ళాలి. సో ఏంటంటే
ఆయన నెక్స్ట్ మినిటే స్వామి మీరు వేసుకోండి, నేను ఆ వీక్ నేను చూసుకుంటా అన్నారు. స్వామి నాకు ఆ వీక్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను బయట ఫుడ్ ఏమీ తినలేదు, నాట్ ఈవెన్ కాఫీ ఆర్ టీ. ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బై అశోక్ స్వామి అండ్ మన కన్యస్వామి సతీష్ మేడికొండ స్వామి అరేంజ్డ్ ద ఫుడ్ స్వామి భిక్ష అవర్ కన్యస్వామి. స్వామి శరణం స్వామి. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వామి, మన గ్రూపులో ప్రతి గురుస్వామి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంది స్వామి. అంటే నేను మర్చిపోయి ఉంటే క్షమించాలే. మన ప్రసాద్ గురుస్వామి అండ్ రాణిమాత, సో ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఎంతో డెడికేటెడ్. ఏ పూజ ఏ ఇది మిస్ అవ్వరు. స్వామి శరణం. మనం సిగ్గుపడాలి స్వామి, ఏదన్నా మిస్ అయ్యి మనకు కావాలని ఇంటెన్షనల్గా అవాయిడ్ చేస్తామంటే సిగ్గుపడాలి. స్వామి వాళ్ళు ఫస్ట్ ఉంటారు స్వామి. సెకండ్ థింగ్ అశోక్ గురుస్వామి, ఆయన ఎప్పుడు ముందుంటారు, ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి ఏ హౌస్ పూజలన్నా ఆయన కూడా ఫస్ట్ ఉంటారు. దెన్ నెక్స్ట్ రవికుమార్ స్వామి మన స్వామి, ఆయనే తన ఎక్విప్మెంట్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు స్వామి. ఆయన ఒక్కలే, ఆయనే ఫస్ట్ ఉంటారు, ఆయనే మ్యూజిక్ సిస్టమ్ సపోర్ట్ చేస్తారు స్వామి. ఐ నో, నేను ఎందుకంటే నేను భజనలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు స్వామి. ఆ స్వామి మొత్తం వెయిట్ అంతా ఆయనే చూసుకొని ఆయనే రోజు తీసుకురావడం తీసుకువెళ్ళడం స్వామి. స్వామి శరణం. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ రవికుమార్ స్వామి. స్వామి శరణం. అండ్ సుబ్బారెడ్డి స్వామి నేను ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూనే ఉంటాను, ఆయన దగ్గర ఎప్పుడు కోపం చూడలేదు. అండ్ అశోక్ స్వామి ఆల్సో. నెక్స్ట్ శ్రీకాంత్ స్వామిని చూసిన తర్వాత నిజంగా మనం నేర్చుకోవాలి స్వామి. ఇందాక ఆయన మాటలో పెయిన్ ఉంది నిజంగా. ఆయన ఎంత చేస్తున్నా ఆయన పేరు అసలు బయటికి రావడానికి చూడరు. సో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. సో మనం ఏంటంటే కొన్ని విషయాలు కొందరు చూసి నేర్చుకోవాలి స్వామి. మనం అంటాం కదా, నేను యాక్చువల్గా ఏంటంటే 41 days తర్వాత నేను సరదాగా అంటూ ఉంటాను కానీ స్వామి, సో నేనంటే మీరెవరో నేనే అంటాను కానీ స్వామి శరణం. బట్ వీఆర్ కనెక్టెడ్ విత్ ద గాడ్స్. మేము ఏంటంటే కనపడకపోవచ్చు, బట్ మేము ఆల్వేస్ వీ షుడ్ బి ఎస్డిబి గ్రూప్ స్వామి. సో నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలా. అండ్ శ్రీహరి స్వామి నాకు తెలుసు. శ్రీహరి స్వామి ఆల్రెడీ నేను చెప్పాను. శ్రీహరి స్వామి ఈ థర్డ్ సీజన్లో నేను వేసుకోవడం కారణం ఆయన. అంటే నేను వేసుకోవాలి కానీ కాకపోతే ఏంటంటే ఆ రోజు నాకు ఆయనే చెప్పడంతో వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి మన శివగురుజీ స్వామి, బావర్చి స్వామి. మేము బావర్చి స్వామి అని అంటాం. సో బావర్చి స్వామి ఈ ఏజ్లో కూడా ఆయన చలాకీగా పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ, నేను వన్ ఆఫ్ ద పాటల్లో ఇంట్రెస్ట్ చూపించిన కారణం కూడా ఆ స్వామి పాట పాడి లాస్ట్ ఇయర్ నేను ఫేమస్ అయ్యాను స్వామి. స్వామి శరణం. నాకు వచ్చిందే ఒకటే, నేను సీజన్కి ఒకటే పాడతాను స్వామి. సో ఆ స్వామి నుంచి నేను నేర్చుకున్నాను. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా అందరితో చాలా ఇదిగా ఉంటారు. సో స్వామి నేను చెప్పేది ఏంటంటే ఐ మీన్ మీరు ఎవరు బోరుగా ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కరిలో ఒక మంచి విషయాన్ని నేర్చుకోండి స్వామి. మంచి నేర్చుకోండి, చెడు వదిలేయండి. అదే స్వామి శరణం. స్వామియే శరణమే. స్వామి ఇంకొకటి రంగస్వామి, గోపీస్వామి, ఈ స్వాములందరూ సో స్వామి వాళ్ళు సన్నిధానం ఓన్గా బిల్డ్ చేస్తున్నారు స్వామి. అండ్ శ్రీధర్ స్వామి, విష్ణు స్వామి, వీళ్ళందరూ రాత్రి 2, 3, 4, 5 స్వామి, ఎర్లీ మార్నింగ్ 4, 5 అండ్ వాళ్ళు ఎవ్రీ డే మళ్ళీ 7 o'clock కల్లా ఆఫీస్ కనెక్ట్ అవుతున్నారు స్వామి. ఐ డోంట్ నో వెన్ దే ఆర్ స్లీపింగ్. స్వామి శరణం. సో స్వామి, సో మీకు చాయిస్ ఉంటే మీరు కూడా ఎదురు నేను చెప్పినట్టు దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే మీరు యూ కెన్ డూ సేవ, యూ కెన్ డూ భజన, యూ కెన్ డూ ధ్యానం, యూ కెన్ డూ పూజ. సో చూజ్ యువర్ సెల్ఫ్ స్వామి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు సాయి స్వామి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ స్వామి, వేరే ఊరేం కాదు. హైదరాబాద్లో చిన్న పల్లెటూరు అని చెప్పను. హైదరాబాద్ లో ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి నో కొంపల్లి. సో నాది కొంపల్లి దగ్గర ఉంటుంది. స్వామి శరణం. థ్యాంక్ యూ. సో నేను హైదరాబాద్ గాయస్. బేసికల్లీ మీ అందరూ తెలుసు హైదరాబాద్ గాయస్. నేను ఎలా కనెక్ట్ అయ్యాను ఎస్డిపికి ఆల్ ఐ థింక్ మెనీ ఆఫ్ యూ నో ఇట్. నేను చాలాసార్లు చెప్పేసాను. నా స్పీచ్ కూడా రమేష్ స్వామి ఆల్రెడీ కాపీ చేశాడు, సగం ఆల్రెడీ చెప్పేశాను. నేను చెప్పడానికి కూడా ఏం లేదు స్వామి. అట్లీస్ట్ అయ్యప్ప దీక్ష గురించి చెప్పాలంటే ఐ డోంట్ టెల్ మచ్ స్వామి. జస్ట్ మీరు 41 days అందులో ఉంటేనే తెలుస్తుంది స్వామి. మెనీ పీపుల్ కెన్ టాక్ అబౌట్ ఇట్, కానీ నేను కూడా ఎక్కడ చూడలేదు. నేను ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ఇండియా. 41 days వాజ్ రిగరస్ స్వామి. నిజంగా ఇలాంటి లగ్జరీ ఉండదు స్వామి మీకు ఇండియాలో మాత్రం. దిస్ ఈజ్ యువర్ లగ్జరీ సీరియస్లీ. ఇండియాలో మాత్రం లైక్ యూ విల్ గెట్ టు గో విత్ ఆల్ యువర్ రూల్స్, బట్ ఇక్కడ మాత్రం మీకు డెఫినెట్గా లగ్జరీ దొరుకుతుంది అనుకోవాలి. బట్ స్వామి అయ్యప్పని కొలచడానికి మాత్రం లగ్జరీ చూపించవచ్చు స్వామి. ఎవ్రీడే యూ హ్యావ్ టు గెట్ అప్, యూ హ్యావ్ టు డూ యువర్ దీపారాధన, యూ హ్యావ్ టు డూ యువర్ హారతి ఫర్ అయ్యప్ప. Your 108 names calling Ayappa is important, Swami. At least you can repeat your first 10 names per year. Swami, you will learn much things. Swami, I am from
హైదరాబాద్ స్వామి నాకు ఒక మంత్రం రాదు ఎప్పుడు. నౌ ఐ కెన్ అట్లీస్ట్ సే 15 అయ్యప్ప నేమ్స్, అట్లీస్ట్ ఐ కెన్ సే లోకవీరం కంప్లీట్లీ, అట్లీస్ట్ ఐ కెన్ సింగ్ ద హారతి పాట కంప్లీట్లీ. ఈవెన్ మై కిడ్స్ ఆర్ సింగింగ్ నౌ దే ఆర్ స్టార్టెడ్ యూజింగ్ దట్ హారతి పాట. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ మా ఇంట్లో ఎవరు పూజలు చేయరని కాదు, ఎవ్రీబడి డస్ ఇట్, బట్ వీఆర్ నాట్ కనెక్టెడ్ ఇట్ అంటిల్ వీ సా ఎస్డిపి హియర్. ఐ మీన్ ఐ సా ఎస్డిపి హియర్. నేను ఇండియాలో వేసుకున్నప్పుడు ఇట్ వాజ్ జస్ట్ ఐ మీన్ ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అగైన్. ఇట్ ఒక మెడికల్ ఎమర్జెన్సీలో నేను అనుకొని చేసింది అది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెన్ వీ పాస్ దట్ సిచ్యువేషన్, డెఫినెట్లీ అయ్యప్ప చాలా హెల్ప్ చేశాడు ఆ మెడికల్ సిచ్యువేషన్లో. It was my mother who was in a critical situation. Now she is very happy, healthy and happy now. But ఆ టైంలో నేను అయ్యప్పని అలా చూసి మొక్కాను అంతే. దెన్ ఇంతవరకు నేను మళ్ళీ తర్వాత అయ్యప్పని ఎప్పుడు కోరలేదు ఏమి, స్వామి నాకు ఇది కావాలి అది కావాలి నేను ఎప్పుడు కోరలేదు. ఎవ్రీ ఇయర్ ఐ థింక్ యూ షుడ్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ 41 days స్వామి. ఇట్స్ నాట్ మోర్ దెన్ దాట్. నువ్వు తెలుసుకోవాలంటే ఈ 41 days నిష్టగా ఉండగలగాలి. Then only you will find yourself in these 41 days. Swami Sharanam, I think I'm taking more time. I think I'm getting emotional first. Swami Sharanam. Swami, you have to do it, Swami. I mean, 41 days is more precious, Swami. Life lo ninnu nuvu chudagadgali, or you have to find yourself in you. You should take Ayyappa Swami Mala. ఇప్పుడు అయ్యప్ప స్వామి 41 days వేసుకోవాలా, 21 days వేసుకోవాలా, 7 days వేసుకోవాలా, క్వశ్చన్స్ వద్దు స్వామి. 41 days. Yes, it is 41 days. You don't take 21 days. అంటే 21 days తీసుకున్నా నేను అవమానించట్లేదు స్వామి. సారీ, ఐఎమ్ డోంట్ టేక్ ఇట్ ఈస్ రాంగ్ స్వామి. ఇట్ ఈస్ 41 days స్వామి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ 41 days. 21 days తెలిస్తే ఏమవుతుంది, పుణ్యం రాదా అంటే వస్తుంది స్వామి, కానీ 21 daysకే వస్తుంది. స్వామి శరణం. Last year I came, and then in India I went 3 times to Sabrimala. So basically I'm a lateral guy. And I really want to thank each and everyone here, especially bottom of my heart. You know, I'm very much attached to this trip, and last year I told it same thing, that you know I will continue this every year trip along with you, everyone, and I will try to do that in the next few years also as much as possible. And one of the things that I support the Sai, what he said, I believe in 41 days mandala personally. Because it is basically refreshing your energy to a level where you can yourself feel about it. That's what I feel it. And I am very much attached with the bhajan session, because there are many things people get attracted in this whole Ayyappa Puja journey. But to me, bhajan is more attached, so that I try to join any puja which has a bhajan, and if I get opportunity I'll also sing, and I'll also sing with other people, because there is a combined energy comes out of all the people in that, which you also feel that, and you are very much going near to Lord Ayyappa, and then it is giving some sort of a physical therapy in your mind, saying that you know you are getting leaner and it is good for you, especially you know when you cross 40. I think you need to control your diets and things like that, and this is one of the channel that you can use to get yourself back on track on the physical side. That's my recommendation to everyone, and I am really thankful to all the Gurujis. I was introduced to this team with Sri Hari Tandu. I really personally thank him for that as well, and all the Gurujis are so kind, and I give them my utmost respect for them as well. Thank you everyone, Guruji. And by the way, I am Sundar Chokkanathan, originally from Valacheri, Chennai, and here I live in South Plainfield. ఈ మాలధారణ గురించి తెలిసింది ఫస్ట్ దీపక్ స్వామి ద్వారా. ఆ స్వామి ప్రసాద్ గురుస్వామి, రాణిమాత వాళ్ళు చెప్పడం వల్ల నేను వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఫస్ట్ టైం న్యూజెర్సీలో ఆ స్వామి దగ్గర మాలేసుకున్నాను. దాని తర్వాత నేను నార్త్ కెరోలినా మూవ్ అయిపోయానండి. దాని తర్వాత కంటిన్యూస్గా నేను వేసుకుంటున్నాను మాల. ఈసారి నాకు ఈ న్యూజెర్సీతో పాటు యాత్ర చేయాలని అనిపించి ప్రసాద్ గురుస్వామితో కనెక్ట్ అయ్యి ఈ యాత్రలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నాకు ఇది చాలా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ యాత్ర. చాలా నేర్చుకున్నాను కూడా. చాలామంది గురుస్వాములు కూడా పరిచయం అయ్యారు నాకు ఇక్కడ.
సో హోప్ఫుల్లీ నేను ప్రతి సంవత్సరం ఇట్లా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తానండి. స్వామి శరణం. నా పేరు వినోద్ స్వామి, నేను హైదరాబాద్ నుంచి. ఇక్కడ నేను న్యూయార్క్ క్వీన్స్ నుంచి స్వామి. నాకు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ దిలీప్ స్వామి నేను మళ్ళీ ఫస్ట్ డే చూశాను, మళ్ళీ ఇంకెప్పుడు చూడలేదు. హోప్ఫుల్లీ వేరే బస్సులో ఉన్నారేమో. ఆయన నాకు శ్రీహరి స్వామి నంబర్ ఇవ్వడం వల్ల నాకు ఇక్కడ అసలు మాల వేస్తారు అనేది తెలిసింది స్వామి. నేను ఇంతకు ముందు కూడా మాల వేసాను కానీ చాలా చిన్నప్పుడు స్వామి. అది ఎట్ ది ఏజ్ 5 ఉన్నప్పుడు నేను 5 times వేసాను స్వామి, ఎట్ ది ఏజ్ 10 వరకు. మా ఫాదర్ 23 years వరకు కూడా కంటిన్యూస్గా వేశారు స్వామి అప్పటి నుంచి. సో హీ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. నేను కొంచెం పెద్దగా అయ్యేసరికి, నేను గ్రో అయ్యేసరికి ఐ థాట్ మాల వేయడం అంతా ఇట్స్ పెద్దవాళ్ళు, దిస్ ఇస్ నాట్ లైక్ దట్ ఫ్యాషన్ ట్రెండ్ కైండ్ ఆఫ్ ఎ గాయ అయిపోయి ఐ హ్యావ్ నెవర్ థాట్ డివోషనల్గా అంత ఎప్పుడు లేను స్వామి. బట్ ఇక్కడ నేను ఒక చిన్న కోరుకోవడం వల్ల, అది నెరవేరడం వల్ల నేను అయ్యప్ప మాల వేసుకుందాం అనేసి అనుకొని వేసుకున్నాను స్వామి. కానీ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం నేను 41 days అనేది నేను ఒక్కడే ఉండి ఎక్స్పీరియన్స్ చేశాను స్వామి. నేను క్వీన్స్లో ఉండి వీకెండ్స్లో అప్పుడప్పుడు ఇక్కడ ఒక 4-5 weekends వరకు వచ్చాను. బట్ నేను ఒక్కడే ఉండి ఆ 41 days దీక్ష అనేది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ స్వామి. మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు మన మాతలు చేయడం కానీ, నేను ఇండియాలో ఉన్నప్పుడు కానీ మా మదర్ చేయడం వల్ల కానీ మనకు చాలా విషయాలు తెలియవు స్వామి. మనకు వండుకునేది కానీ, బట్టలు ఉతుక్కునేది కానీ, ఇల్లు క్లీన్ చేయడం కానీ, దేవుడి దగ్గర సామాన్లు చేయడం కానీ, పూజ చేయడం కానీ, చాలా విషయాలు దే విల్ గో అన్నోటిస్డ్. సో ఇలా 41 days నేను ఒక్కడే చేయడం వల్ల ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ స్వామి. ఇది ఒక డివోషనల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇట్ బ్రింగ్స్ అస్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్గా మన ముందు జనరేషన్స్కి, అంటే ఇప్పుడు నాకు సడన్గా ఆఫ్టర్ 21 years వేసినా కానీ శుక్లాంబరధనం కానీ, మంగళం కానీ, శరణాలు కానీ, అవన్నీ ఈ లోకవీర్యం కానీ, ఇవన్నీ నా బ్రెయిన్లో ఉండిపోవడానికి గల కారణాలు ఏంటంటే డెఫినెట్గా మా ఫాదర్ అట్లా నేను చూసి నేను ఎప్పుడు బుక్ పట్టకపోయినా కానీ ఆటోమేటిక్గా ఇక్కడ గుడిలో నేను అవి చెప్తా ఉంటే ఆటోమేటిక్గా నా నోట్లో నుంచి ఆ మంత్రాలు అనేది వచ్చినాయి. సో డెఫినెట్గా మనం ముందు జనరేషన్ తీసుకెళ్ళాలంటే ఐ థింక్ చిన్నపిల్లలకి నేను చూశాను ఆల్రెడీ, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా వేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్వామి. అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది కలగాలి స్వామి. డెఫినెట్గా ఐ థింక్ ఇట్ ఈస్ అ మస్ట్ లైఫ్లో ఒక్కసారైనా ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ 41 day దీక్ష. అండ్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ ది చాలా మటుకి అన్నీ మనం గ్రాంటెడ్ తీసుకుంటాం స్వామి. మనము ఉన్ని రోజుల్లో నార్మల్ డేస్లో అవన్నీ గ్రాంటెడ్ తీసుకుంటాము. ఇవన్నీ అప్రిషియేట్ చేసి మనం వీ విల్ బీ మోర్ మైండ్ఫుల్ అబౌట్ ది ఆపర్చునిటీస్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అస్. సో దానివల్ల అందరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, సరూర్ స్వామి. ఇక్కడ పార్టిసిపెంట్ స్వామి. ఫస్ట్ ఎప్పుడు దత్తపీఠం వచ్చేవాడిని. సో ఫస్ట్ థింగ్ లైక్ మాల వేసుకుందాం అన్నప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది లెటర్స్ లైక్ ఆస్ దెమ్. ఆడ ఫ్రంట్ డెస్క్లో అడిగినప్పుడు శ్రీహరి గారి నెంబర్ ఇచ్చారు. అండ్ చాట్లో వాట్సాప్లో చాలా క్వశ్చన్స్ అడిగాను. ఆయన చాలా ఓపిక్గా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. అండ్ దెన్ ఐ థాట్ ఆఫ్ లెట్ మీ ట్రై వన్స్. And it's really helped me to connect to God, I think, and this is really blissful experience. I can't exactly tell in words, but it's amazing experience. Thank you. Swami Esam. This is my 9th year Swami with Sai Datta Peetham, and Raghu Guru Swami, Prasad Guru Swami, Rani Mata, Sri Hari Swami, all the bhajan group, everybody. It's an integral part. We've went through lot ups, downs. Each year is a different experience. Echoing what Sai Swami said, try to do it for 41 days, right? Try to keep it. And more than that, Swami, again,
I won't share too much about my thing, all 9 years, but the motto or the essence is, after these 41 days, how are we, Raggar Annattu, what are we trying to leave? One thing, how are we taking the negatives out? How are we enhancing the positives? How are we trying to conduct ourselves in workplace? ఇప్పుడు అందరు చెప్పారు హిందూ ధర్మము, కల్చరు, పూజ చేయడము, ఫస్ట్ టైం నేర్చుకున్నాము, స్తోత్రాలు అన్నీ, రైట్? వాట్ ఎవర్ వి లర్న్డ్, హౌ ఆర్ యూ ప్రాపగేటింగ్ ఇట్, హౌ ఆర్ యూ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్? ఓ హిందూ ధర్మంకి ఎలా కాపాడగలం? వాట్ ఆర్ ద లిటిల్ థింగ్స్ దట్ వీ కెన్ డూ, రైట్? మన కల్చరు, మన ట్రెడిషన్స్, హౌ డు యూ కీప్ దట్ అప్? ఒక చిన్నపిల్లలకి చెప్పడం, నెక్స్ట్ జనరేషన్కి చెప్పడం, కిడ్స్తో మాలైపించడం, రైట్? సో దట్ ఇట్ కంటిన్యూస్ అండ్ కీప్స్ ఆన్ గోయింగ్. సో దట్ ఈస్ ద మోటో ఈ దీక్షకి. అండ్ ఆల్ దీస్ ఆర్ ఇన్స్పిరేషన్ స్వామి. ఇప్పుడు ప్రసాద్ గురుస్వామి అన్న, రఘుగురు స్వామి అన్న, వీళ్ళందరూ చేసింది ఏంటంటే మనకు ప్లాట్ఫామ్ ఇచ్చారు స్వామి. దే గేవ్ అస్ అ ప్లాట్ఫామ్, అండ్ ఈవెన్ ఇన్ దట్ ప్లాట్ఫామ్ there are so many people who are the backbones, right, who support relentlessly. మనకి ఇప్పుడు రమేష్ స్వామి కానీ, శ్రీకాంత్ స్వామి కానీ, జగదీష్ స్వామి కానీ, రైట్, పార్వతినేని స్వామి కానీ, దీక్షితుల స్వామి, the names are, I'm just throwing a few names that I hear, but there are a lot of people who are contributing to a cause, Swami. So again, if anybody says anything, right, don't take anything or judge or do anything, Swami. They have utmost compassion and want this to grow and move forward, and they expect a lot more, right? So మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది they expect a lot more. So try, let's as a group conduct. And from 9 years, Swami, 9 years back we were about 50, I think 20 people అనుకుంటా Swami. Now it is 80. Right, in 10 years it has grown 4 times. Statistics says 100. So statistics says in 10 years we have grown 5 times. It's an exponential growth and chepkovali. So let's keep that, Swami. Try to do the Diksha 41 days, and this yatra especially has been awesome. First time, almost 8 years low, is the first time I did not do Irmudi, and I was able to experience a roll counting role that Sri Hari Swami gave. That is a new experience for me. And meeta vallandaru kuda, Swami, don't shy. Everybody has a role, and people here are accommodative, and don't feel bad that you're not getting a chance or you're not part of it, right? Keep things to yourself and find that, okay, you're doing this Diksha for your betterment. Ala pettukunnar anukunte, it certainly will take you, it will change some aspects automatically, Swami. You don't need to do, it's not wonders em jeyanakarleda kada. Do little things, and then together collectively, maybe we'll go with 10 buses in next 5-10 years, right? Who knows? It's going to be turning out that big. So Swami Sharanam, and for everyone, and I'm blessed to have this opportunity. రమేష్ ఎల్లమంచిలి. నేను ఫస్ట్ టైం 92లో 1 డే మాల వేసుకుని నేను త్రివేంద్రంలో ట్రైనింగ్ అయ్యేవాడిని. నేను డిఫెన్స్లో పనిచేసేవాడిని, డిఫెన్స్ సైంటిస్ట్గా చేస్తా. ఊరిని చూద్దాము, స్వామి దగ్గరికి వెళ్దాము. వెళ్ళాను ప్లెయిన్గా, జస్ట్ ఏమి లేదు, చూద్దాం స్వామిని. ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. స్వామి నాకు నా లైఫ్ అన్ని ఫుల్ఫిల్ అయితే మళ్ళీ మాలేసుకున్నాను 41 days అని. అది కట్ చేస్తే 2007 వరకు మళ్ళీ నేను లుక్ బ్యాక్ చేయలేదు లైఫ్లో. ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అని అంటే నా గోల్స్ అని రీచ్ అయ్యాను నేను. అప్పుడు 2007లో గుర్తొచ్చింది, అయ్యో స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, బట్ యుఎస్లో ఉన్నాను. ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఏం లేదు. అప్పటి వరకు ఎవరు అయ్యప్పలు నేను చూడలేదు యుఎస్లో. అప్పుడు నేను బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి వెళ్ళి ఒక స్వామిని అడిగాను అక్కడ, ఇట్లా మాల వేసుకోవచ్చు స్వామి. సో అప్పటి నుంచి 2007 నుంచి ఐ జస్ట్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, ఇది ఎవ్రీ రిలీజియన్లో ఉంది 41 days అనేది.
If you take Christianity, there is something called Lent. If you take Muslim, they have Ramjan. ఇది నాకు ఏమనిపించిందంటే ఇట్ క్లెన్సింగ్ యువర్ బాడీ, మైండ్, సోల్. నిన్ను ఈ 365 days యు ఆర్ రన్నింగ్ బిహైండ్ యువర్ యూనో ఒక జీవిత చక్రంలోకి వెళ్ళిపోతాం మనం, బిజీ విత్ అవర్ లైఫ్స్. అదంతా ఈ 41 days మనం ఒక గృహస్థ స్థితి నుంచి ఒక సన్యాసిలాగా మనం గురించి ఆలోచించుకోవటం, ఇట్స్ ఎ బిగ్ ఎక్స్పీరియన్స్. ఇక ఆ ఎక్స్పీరియన్స్ నాకు 2007 నుంచి అయిన కాడి నుంచి ఐఎమ్ నాట్ లీవింగ్. బట్ 2014 నుంచి నేను ఎస్టీపీలో స్టార్ట్ అయ్యాను. ఎప్పుడు ఐ కీప్ మీటింగ్ సో మెనీ స్వామీస్ హియర్. ఫర్ మీ this is a great experience being an Ayyappa. I will be keep continuing. For me, Diksha is part of my life. Swami Sharana. There is no limit for me. Still till my day end of the on this earth, I will be doing Ayyappa. Swami Sharana. స్వామి, నా పేరు శ్రీకాంత్ అంటారు స్వామి. నేను ఇండియా నుంచి వచ్చాను స్వామి. యాడ్ నుంచి స్వామి, మనకి హైదరాబాద్ నుంచి వచ్చాను, ఆంధ్ర నుంచి వచ్చాను, తెలంగాణ నుంచి వచ్చాను అనే భావాలు మనకి ఎందుకు వస్తున్నాయి స్వామి? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా స్వామి. ఇండియా, దట్ ఈస్ భారత్. ఓకే, ఫస్ట్ లెట్ us call that స్వామి, దట్ ఈస్ మై జన్మభూమి. ఓకే, దిస్ ఈస్ మై కర్మభూమి. ఐ రెస్పెక్ట్ ఈక్వల్లీ. ఓకే, దట్స్ నెంబర్ 1. ఇంకొక చిన్న అబ్జర్వేషన్ స్వామి, ఇట్స్ నాట్ నెగిటివ్. ప్రతి అయ్యప్ప మండల దీక్షలో ఆర్ దాన్ని ఏమంటారు, అండర్ ఏ గురుస్వామి, పీపుల్ గ్రో అప్ అండ్ స్టఫ్ లైక్ దాట్. మన గ్రూప్ అనేది ఎట్లాంటిదంటే మెట్టుకో గురుస్వామి ఉన్న ఏకైక గ్రూప్ మనదే స్వామి. 18 మెట్లు ఉండాలి. అట్లాంటి 18 మంది గురుస్వాములు ఉన్న ఏకైక గ్రూప్ నాకు తెలిసి ఎక్కడా లేదయ్యా. ఓకే, మెట్టుకో గురుస్వామి ఉన్నారు మనకు. అందుకే కొన్ని గ్రూప్స్లో కొన్ని భజనలు మాత్రమే చేయగలరు, కొన్ని గ్రూప్స్లో పూజలు మాత్రమే చేయగలరు, కొన్ని గ్రూప్స్లో కొన్ని విషయాల్లోనే చేయగలరు. అన్ని గ్రూప్స్లోనే ఆరితేరాలి అంటే ప్రతి ఆస్పెక్ట్లో వీ హ్యావ్ ఎ గురుస్వామి. ఓకే, అండ్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ షుడ్ బి లక్కీ ఫర్, అండ్ లెట్ us నాట్ వేస్ట్ దట్ ఆపర్చునిటీ స్వామి. స్వామి శరణం స్వామి. మా నాన్నగారి వల్ల నాకు అయ్యప్ప అనేది భావన తెలిసింది. మా నాన్నగారు వేసుకునే వాళ్ళు, నేను అప్పుడు అయ్యప్పతో కనెక్ట్ అయ్యాను. దట్ వైబ్రేషన్ ఇస్ స్టిల్ విత్ మీ. నాకు పాసిబిలిటీ దొరికినప్పుడల్లా వేసుకుంటున్నాను. ఇండియాలో 3 times వేసుకొని వనయాత్ర ఒకసారి చేశాను. ఇప్పుడు యుఎస్లో ఇది 3rd time స్వామి. చాలామంది స్వాములకి, సివిల్ స్వాములకి వేసుకోవాలని ఉంటుంది, కానీ చాలా తెలియదు మేము చేయగలమా లేదా, ఎక్కడో ఉన్నాము, ఇక్కడ మనకి వర్క్ కుదురుతుందా లేదా, మనకు అవుతుందా లేదా అని. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే స్వామి, ఎటువంటి డౌట్స్ లేకుండా మాలేసుకోండి. అయ్యప్ప విల్ టేక్ యూ ఫర్దర్. he will make sure you complete the Diksha without any hurdles. So, and I wanted to thank all Guru Swamis, volunteers, Swamis. It is not easy for any of us. All Guru Swamis or volunteers are spending lot of their time, and it is not easy to spend that much amount of time. I want to thank each and every one for all their valuable time. All because of that we were able to do this Diksha and all, everything completed successfully. I tried my best to contribute. నేను వర్క్కి ట్రావెల్ చేయాలి న్యూయార్క్. సో నాకు పాసిబిలిటీ దొరికినప్పుడల్లా నేను టెంపుల్కి అటెండ్ అవటము, లేకపోతే హౌస్ పూజస్కి అటెండ్ అవటం జరిగింది. I wanted to contribute more further, and it's not stopping us, Swami, and we have to take this divine to the next level. My son, he is 4 years, he sings Sankaraya better than me. So we have to, Swami, and especially in this country, we have to make sure our kids know our roots. Only way to tell them is we need to follow that, we need to do that.
don't worry on anything. Ayyappa will take us every day. I see Ayyappa in every god I pray. Ayyappa is my god. Thank you for this opportunity, Swami. And I want to finally request all the Guru Swamis, I know planning is very tough. You guys plan ahead Kartika Masam for this Ayyappa Diksha. I know you do a lot of work, but Swami, I sincerely request, we all have to do Sabarimala Yatra. We have to plan, all the Swamis collaboratively sit together and work together and plan to Sabarimala Yatra, Swami. We have to take it forward. Ayyappa will take us to the Sabarimala. Please, Swami, please, I request all the Raghu Swami and all the Guru Swamis, only it is only possible with your effort, Swami. Please plan Sabarimala Yatra. I wanted to sincerely request all the Guru Swamis about this, Swami. Please consider this, Swami. నేను 2008లో స్టార్ట్ చేసిన అయ్యప్ప మాల. ఆ టైంలో ఐ డోంట్ నో ఎనీ అబౌట్ అయ్యప్ప స్వామి. ఓన్లీ అయ్యప్ప స్వామి దయ వలన, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో రఘు శంకరమంచి రఘుస్వామి ద్వారా, ఆ రఘుస్వామి సంకల్పంతో ఒక 5 people గ్రూప్ క్రియేట్ చేసి లాంగ్ ఐలాండ్ న్యూయార్క్లో ఒక టీం క్రియేట్ చేసి అయ్యప్ప దీక్ష స్టార్ట్ చేసాము. 2008లో నేను నైట్ టైం ఇరుముళ్ళు కట్టుకొని అందరం ఒక 5 people కలిసి బస్సులు కార్లో వెళ్ళేవాళ్ళము. మార్నింగ్కి 6 o'clock కల్లా వెళ్ళేవాళ్ళం 2008లో. దట్ ఈస్ ఫస్ట్ టైం అయ్యప్ప దీక్ష స్టార్టెడ్ ఇన్ 2008, మై గ్రూప్. After that I came to New Jersey also here and I continue my Ayyappa Diksha from 2008 to still continue. In my life I will continue to the part of life to that Diksha. I will continue, but I will always taking the 41 days Mala. But I give to that suggestion to everybody, try to continue to the 41 days is better to that get that more more things, good things. That is the only thing. And thanks for Prasad Guru Swami, Rani Mata and Guru Swami Shiva Swami, and I learn lot of things from them. They are big Pedda Guru Swami Manaku. And Bhajana group Ashok Swami and Suman Swami and group and associate new Swamis and Sai Swami and all Ramesh Swami, new Swamis also coming, all speaking, singing a lot of songs and new energy. And Srihar Swami, everybody knows he is servicing more and doing very well, but I cannot able to doing like that, but he is a very good job. And again, and Ravi Kumar Swami also set up the coordination to the house pujas and set up equipments and is doing a lot of good things. Everybody is doing good. I am part of this group, is very happy, and I will continue my life. And Srikant Swami and Yalamanchile Jagadish Swami and Ramesh Swami families also helping indirectly, directly our group. And Raghu Swami is creating the very good platform for us continue to the Ayyappa Diksha and Hindu Dharma and implement to that our culture in here. Thank you that I am part of this group, and each and every Swamis I am very happy and continue to associate with people all.